आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందంతా నేను చేస్తాను, చివరికంటా నిన్ను గమ్యం చేరుస్తాను అంటున్నారు బాబా. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందంతా నేను చేస్తాను, చివరికంటా నిన్ను గమ్యం చేరుస్తాను అంటున్నారు బాబా. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మనం నిశ్చలంగా కూర్చోనగానే మనకి వెంటనే కన్ఫ్యూజన్ వస్తుంది, అంటే ఏం చేయకుండా కూర్చోవాలా అని. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, నిశ్చలంగా కూర్చోవడం అంటే అది నిష్క్రియతను బోధించదు అంటున్నారు. ఏవి లేకుండా చేస్తూ కూర్చుంటే సరిపోతుందా అంటే, నిశ్చలంగా అంటే అలా నిష్క్రియతను బోధించదు అంటున్నారు. మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని ఆంతరంగిక కోరికలతో, కర్మఫలాపేక్షతో చలించకుండా నిర్దుష్టంగా చేయాలి. నిశ్చలంగా కూర్చోవడం అంటే నిష్క్రియత కాదు. ఎలా చేయాలట? మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని ఆంతరంగిక కోరికలతో, కర్మఫలాపేక్షతో చలించకుండా నిర్దుష్టంగా చేయాలి. మనకేంటి, మామూలుగా ఏ పని చేసినా కానీ ముందు దాని నుంచి ఏమొస్తుందన్న దాంతో మనకు ఉంటుందన్నమాట. అందుకని కర్మఫలాపేక్షతో అంటున్నారు. వాటితో చలించకుండా నిర్దిష్టంగా చేయాలి. దానిని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అంటే ధర్మం పట్ల కార్యదీక్ష, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత కలిగి ఉండాలి అంటున్నారు. చేసేటానికి మాస్టర్ గారు అంటారు, యోగైన వాడు ఎలా చేస్తారంటే, వీడికి ఇది చేయకపోతే ఏంటి, మనం ఇప్పుడు డబ్బు పిచ్చిన వాడని చూస్తుంటాం, లేదా ఇంకొక పిచ్చి ఉన్నవాడు దానికోసం వాడు తపన పడుతూ ఉంటాడు. వీడి దుంపదగా ఇది లేకపోతే వీడు చచ్చిపోతాడేమో అన్నంతగా పడతాడట. యోగి కూడా అంతే చేస్తాడట. అయితే అయిపోయిన తర్వాత ఆ పని వదిలేసి, అంటే ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా ఆయన ఉంటాడట. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇంత కష్టపడ్డాం, ఇంత తపన పడ్డాం, దాని ప్రతిఫలం రాలేదు అని చెప్పి మనం దాని దగ్గర ఆగిపోతాం. కానీ యోగైన వాడు కూడా వీడు దుంపదగా ఇది లేకపోతే, మాస్టర్ చెప్పే మాట, ఇది లేకపోతే వీడు బతకలేడా అన్నంత ఇదిగా చేస్తాడట. అంతా చేసి ఫలితం గురించి మాత్రం ఒక్కటి కూడా ఆలోచించకుండా ఆయన దాని ఫలితం పట్ల మాత్రం నిర్లిప్తంగా ఉంటారన్నారు. అట్లా మనం కూడా ధర్మం పట్లేమో కార్యదీక్ష, ప్రతిఫలం పట్ల నిర్లిప్తత కలిగి ఉండాలి. ఇది అర్థం కాకపోతే మనకేమనిపిస్తుంది, మనం ఏం చేయకుండా కూర్చుంటే అన్నీ ఆయనే చూసుకుంటారులే నిశ్చలత అంటే. అప్పుడు ఈ సృష్టి యజ్ఞంలో మన వంతు కార్యక్రమం చేయకపోతే మనం రుణపడిపోతూనే ఉంటాం అన్నమాట. అందుకని చేసే కర్మ మాత్రం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందంతా నేను చేస్తాను అంటే నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలా కూర్చోగలుగుతాం. చిన్నప్పుడు మన చదువు కోసమో లేకపోతే మన అవసరాల కోసమో మనమేం కష్టపడి చేసుకోవాలా. తండ్రి మీద అప్పుడు చేయాలన్న ఇది కూడా లేదు, నాన్నే చూసుకుంటారు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళే చూసుకుంటారు అని ఎట్లయితే నిశ్చలంగా కూర్చోగలిగాము. ఏ పనికి కూడా అయ్యో ఎగ్జామ్కి ఫీజు కట్టాలి అని చెప్పి వెళ్ళి మనం ఏం జాబ్ చేయలేదు. అంటే ఆ నమ్మకం ఉన్నప్పుడు అది నిశ్చలంగా మనం కూర్చోగలుగుతాం. అంతా ఆయన చూసుకుంటారు ఏది వచ్చినా కానీ. అందుకని నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందంతా నేను చేస్తాను, చివరికంటా నిన్ను గమ్యం చేరుస్తాను అంటున్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. మనం గురువులకు గురువు తర్వాత అధ్యాయం 7వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకున్నాం. ఇండోర్ రాజైన తూగోచి హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. అక్కలకోట స్వామి ఈ ఇండోర్ రాజు తూగోచి హోల్కర్ అతని కుమారుడు ఇద్దరు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కట్ అనే భక్తుని ప్రాంగణంలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారట. అప్పుడు ఆ రాజు ఆయనకి ప్రణమిల్లి, ప్రభు, నేను ఇది వరకు రాజసంచారం చేస్తూ మౌంట్ ఆబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మల్ని ప్రథమంగా దర్శించుకునే భాగ్యం
కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితం అంతటికీ కూడా మకుటాయమైన మానమైన భాగ్యాలు అన్నాడు. మామూలుగా మనకేమనిపిస్తుందంటే, అదేంటి స్వామి ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఈయన మౌంట్ ఆబులో దర్శించడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. అలాగే స్వామి ఇక్కడికి రావడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో క్షేత్రాలు ఆయన సంచరిస్తూ తర్వాత చివరికి అక్కలకోట వచ్చి స్థిరపడ్డారనమాట. అట్లా స్వామి మౌంట్ ఆబు క్షేత్రంలో ఉన్నప్పుడు నేను దర్శించుకున్నాను అని చెప్పి అంటున్నారు. మనకి మాస్టర్ గారు చెప్తారు, అది ఎక్కడ దాని పేరు పూండి స్వామి. పూండి స్వామిని మనకి ఈ అరుణాచలానికి దగ్గరలో వస్తారనమాట. అక్కడ ఆయన మాస్టర్ గారు అంటారు, ఈయన చూసిన వాళ్ళలో ఎంతో గొప్ప అవధూత అని. ఆయన ఇక్కడ కూర్చొని ఉంటే హిమాలయాల నుంచి అక్కడి నుంచి జనాలు వచ్చేవారట స్వామితో, అంటే ఆయన దర్శనానికి, వాళ్ళ యోగంలో ఉన్న సమస్యలతో వాటి గురించి చర్చించడానికి అక్కడి నుంచి వచ్చేవారట. ఇక్కడ సేవించుకునే భక్తులు ఏమనుకుంటూ ఉంటారంటే, స్వామి ఇక్కడే ఉన్నారు కదా, ఈ అరుగు మీద నుంచి కదల్లా. ఆయన మొదటిసారి అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ అరుగు మీద నుంచి కదల్లా ఆయన సమాధి అయ్యేంత వరకు అట్లానే కూర్చునేవారట. ఇలానే ఉండేవారు, నిశ్చలంగా ఉండేవారు. భక్తులు తినిపించేవారు, అక్కడే శుభ్రం చేసేవారు. ఆయన మళ్ళీ ఇంకా ఎక్కువ సమయం అయితే ఆయన అక్కడే ఆ ఇంటి అరుగు మీదే వండుకునేవారట. అట్లానే దానికే తరగట్టేశారు. అట్లా ఆయన కోసం ఆ వచ్చిన వాళ్ళు, మీకు ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా తెలుసంటే, నేను హిమాలయంలో సాధన చేసుకుంటూ ఉంటాము, అక్కడ కనపడి ఇక్కడికి రమ్మని చెప్పారు అని చెప్పి. అంటే మనకేమో మహాత్ములు వాళ్ళ పరిధిలో దేహంతో కనుక చూస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటన కాగలరు అనమాట. అట్లా ఆయన కానివ్వండి, లేకపోతే పూర్ణానంద స్వామి కూడా శ్రీశైలం నుంచి వేరే చోటకి వెళ్ళినప్పుడు మహాత్ములు కొన్ని ఈ నార్త్ సైడ్ మన ఈ హరిద్వార్ అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆశ్రమాలు ఉన్నాయంట. అక్కడ కూడా స్వామీజీ ఆశ్రమం ఉంది, స్వామి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పారట. అంటే వీళ్ళకి మనకేమో మనకి పరిమితంగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే చూసే కొద్ది రూపంతో కట్టుబడిపోయినట్టుగా. అట్లాగా స్వామిని మిమ్మల్ని మొదటిసారిగా మౌంట్ ఆబు క్షేత్రంలో దర్శించుకున్నాను, మళ్ళీ ఇక్కడ దర్శించుకున్నాను. ఈ 2 కూడా నాకు ఎంతో గొప్ప దర్శనాలు నాకు అని ఆ రాజు, ఇండోర్ రాజు అక్కలకోట స్వామికి నమస్కరించుకున్నాడు. అచ్చటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఏ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడు ఎక్కడుంటే అక్కడ స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంతవారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. ఈ బాగా ధనవంతుడు ఇతను స్వామి దగ్గరికి వచ్చి ఒకరోజు దర్శనం చేసుకున్నాడట. ఇతనికేమో ఒక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామికి చెప్పుకున్నాడు అనమాట. ఆ చర్మవ్యాధి, ఆ మచ్చలను తొలగించమని కోరుకుంటే స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. మరి బాగా ధనికుడు కదా, ఇతనికి వేలికి వజ్రపు ఉంగరం ఉందట. నువ్వు కనుక అది తీసి నాకు ఇచ్చేస్తే వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. ఈయన స్వామి ఏదో తగ్గించేస్తారు ఊరికే అనుకుంటే ఈయన ఏకంగా వజ్రపు ఉంగరాన్ని అడిగారని చెప్పి ఆయన కామ్గా ఏం చేయాలో తెలియక కామ్గా మౌనంగా కూర్చున్నాడట. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకొని కొంతసేపు అటు ఇటు త్రిప్పి చూశారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తాడని అతడు తలిచాడు. ఇతను ఏమనుకున్నాడంటే, జనరల్గా ధనవంతులకే ఎక్కువ ఉంటుంది ప్రీతి, వదులుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని స్వామికి ఎట్లాగో మనసు రాయి చేసుకొని ఇచ్చాడు, స్వామి అడిగారు కాబట్టి అని. పైగా ఊరికే అడగలేదు కదా స్వామి, నీ వేలికున్న వజ్రపు ఉంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అందుకని కొంతసేపు ఆలోచించుకొని ఎట్లాగో మనసు గట్టిపరుచుకొని ఇచ్చాడు కుదుర్చుకొని. కానీ స్వామి దాన్ని అటు ఇటు తిప్పి చూస్తుంటే మళ్ళీ ఎక్కడో ఆశ, అలా తిప్పి చూసి మళ్ళీ ఆయన నాకే ఇచ్చేస్తారులే అని చెప్పి ఆశగా చూస్తూ ఉన్నాడు. కానీ వెంటనే స్వామి ఏం చేశారు, దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో
వజ్రం వలె భ్రాంతులను ఛేదించగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో, అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. చోళప్ప కూడా పేదవాడే. ఈ చోళప్పకి ఇది ఇచ్చినప్పుడు మామూలుగా అయితే అది ఉంచుకోవాలని అనుకోకుండా దాంతోపాటే మరి స్వామి అతనికి అటువంటి వివేకాన్ని కూడా ఇచ్చాడో ఏమో. అందుకని అతను ఏం చేశాడట, దాన్ని అమ్మేసి ధనంతో ఒక మందిరాన్ని నిర్మించదలుచుకున్నాడు వజ్రపు ఉంగరంతో. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతుడికే సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపు ఉంగరం మాత్రం పోయింది కానీ తన వ్యాధి తగ్గలేదని బాధపడుతూ ఉన్నాడు. అంటే మనం అన్నీ ఎట్లా చూస్తామంటే మనం అనుకోగానే పని అయిపోవాలి అని, అంటే ఇప్పుడు స్వామి తగ్గిద్దనంగా తగ్గిపోవాలని. మనం మాస్టర్ గారు అంటారు, బాబా దగ్గర నార్కే వీళ్ళు వచ్చినప్పుడు అతను బాగా ఎంఎస్సి ఆ రోజుల్లో జియోఫిజిక్స్ అవన్నీ చదువుకొని ఉన్నాడంట. వాళ్ళ అమ్మగారేమో నాకు జాబ్ కావాలి, నా కొడుక్కి జాబ్ ఇప్పించంటే నేను వాడిని పూనాలో స్థిరపరుస్తానన్నారట. ఇతను నవ్వుకునేవాడు, బాబానేమో నన్ను పూనాలో స్థిరపరుస్తారని చెప్తున్నారు, మరి నేను చదువుకున్నదేమో అప్పుడు ఎంఎస్సి ఫిజిక్స్ జియోఫిజిక్స్ చదువుకున్నాడు, మరి ఇలాంటి దానికి సంబంధించిన ఇవేమీ లేవు అనుకున్నారట. కానీ ఎప్పుడు అడిగినా కానీ నేను అక్కడ స్థిరపరుస్తానని ఆ తల్లి ఎప్పుడు అడుగుతూ ఉండేది. 5 సంవత్సరాల తర్వాత అక్కడ పరిస్థితులు, పూణేలో పరిస్థితులు దానికి అనుకూలించి అతనికి జాబ్కి సరిపడా పరిస్థితులు ఏర్పడి అప్పుడు అతనికి అక్కడ జాబ్ వచ్చిందంట. అంటే బాబా చెప్పారు కాబట్టి ఈ క్షణంలో జరిగిపోతుందా అంటే ప్రతిసారి అలా జరగదు. ఇప్పుడు పిళ్ళేకి ఏదో వచ్చి పిళ్ళే కాలు తొక్కగానే నీకు అది కురుపు మాడిపోతుంది అన్నారు, అట్లాగే అందరికీ అవుతుందా అంటే ఒక్కొక్కరికి ఎంత సమయం కూడా పడుతుంది అనమాట. అట్లాగా వాళ్ళకి ఆ సహనం అవి ఉండాలి. కానీ ఇక్కడేమో ఇది ఇచ్చాడు, కానీ ఏమనుకుంటున్నాడు, నా ఉంగరం అయితే పోయింది కానీ నా ఇంకా వ్యాధి తగ్గలేదు అనుకున్నాడట. కానీ సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. అది మనం చెప్పుకున్నాం కదా, ఫడ్కేది 1857 సిపాయి రివోల్ట్. అది నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణిచివేసింది. అంతేకాకుండా ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ లేక బాహాటంగా కానీ పాల్గొన్న లేక మన దేశ సైనికులు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించడం ఆరంభించింది. అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసిన వాళ్ళకి, పాల్గొన్న వాళ్ళకి ఎట్లా. అట్టి దౌత్యానికి గురైన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకడు. ఇట్లా అంటే ఆ యుద్ధంలో సహకరించాడని ఎవరు, ఈయన జమాకిండికి రాజైనటువంటి అప్పాసాహెబ్ పట్వర్ధన్. అతన్ని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాజ్యాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరళీకర్ ప్రభుత్వ ఉద్యోగి. అతను సమర్థుల భక్తుడు, స్వామి సమర్థుల భక్తుడు అనమాట. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. అంటే వాళ్ళ ప్రార్థన కూడా ఎలా ఉంటుందో చూడండి. మిత్రుడు అండి, మనం బాబా దగ్గర కూడా అదే చూసాం. అట్లా పక్కన వాళ్ళ కోసం ప్రార్థించగలగటం అనమాట. ఇతను వచ్చి అక్కలకోట స్వామి చెప్పుకున్నాడు, స్వామి అతన్ని రక్షించి మళ్ళీ అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేయమని ప్రార్థిస్తే స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూసి, అంటే ఆయన ఏ ప్రదేశానికి రాజో అటువైపుగా చూసి స్వామి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్లు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటికి రా అని హుంకరించారు. చిత్రం, మరురోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనం ప్రతిష్ఠించారు. అంటే వాళ్ళ సంకల్పమే అందరి మనసుని మార్చేస్తుంది. అందుకే మనకి ఎప్పుడు ఆలోచన వస్తుంది అనమాట. అలానే అక్కలకోట స్వామి అసలు మెయిన్ బ్రిటిషర్ ఎవరైతే హెడ్ ఉన్నారో వాడికే మార్చేస్తుంటే మొత్తం ప్యాక్ చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా. అంటే మనం సమిష్టిగా చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించవలసినంత వరకు ఆయన వేచి ఉండమని చెప్తూనే ఉన్నారనమాట. అంటే బాబాకి తెలుసు, స్వామికి తెలుసు ఇది ఎప్పుడైపోతుంది. అందుకని ఫట్కే వచ్చి ఆ యుద్ధానికి స్వామి అనుగ్రహం అడుగుతున్నప్పుడు కూడా ఇంకా సమయం ఉంది, వేచి ఉండాలి అన్నారు. బాబా దగ్గర కూడా ముందే చెప్పారు. ఇవన్నీ కూడా అబ్దుల్ తన డైరీలో రాసుకునేవాడట, అన్నీ రాసి పెట్టుకునేవాడు. బాబా ఏం చెప్తే అవి రాసుకునేవాడట. బాబా సమాధానాంతరం కూడా ఆ పుస్తకాన్ని తీసి ఏ పేజీని ఓపెన్ చేస్తే అతనికి దగ్గర సమాధానం వచ్చేదట. అట్లా బాబా పలుకులన్నీ కూడా ఆయన రాసి పెట్టుకున్నాడు. దానిలో ఎప్పుడు వస్తుంది స్వాతంత్రం అనేది కూడా బాబా చెప్పింది అవన్నీ ఉన్నాయన్నమాట.
ఇవాళకి స్వామి చరిత్ర ఇక్కడ ఆపుకుందాం, మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. మాస్టర్ గారు బాబాని దగ్గర అనుభవం పొందిన తర్వాత, విశ్వచైతన్య అనుభూతిని పొందిన తర్వాత, బాబా యొక్క సమాధి దగ్గరే ఇంతటి అద్భుతమైన అనుభవం లభించింది, ఇంకా ఆయన భౌతికంగా దర్శించుంటే ఇంకెలా ఉండేదో అని మనం అనుకున్నట్టుగానే మాస్టర్ గారు అనుకున్నారట. అనుకొని ఏం ప్రార్థన చేశారంటే, అందరి రూపంలో మీరే ఉంటున్నారు కాబట్టి ఈ మహనీయుల దర్శనం కావాలి అని చెప్పి ప్రార్థన చేశారట. అప్పటి నుంచి మాస్టర్ గారికి ఎక్కడెక్కడి నుంచో మహనీయులు వాళ్ళు పిలిపించుకోవటం, మాస్టర్ గారు అట్లా వెళ్ళటం, తర్వాత మాస్టర్ గారి దగ్గరికే వాడు రావటం, ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. ఎంతమంది మహాత్ముల్ని, అవధూతుల్ని ఆయన దర్శించారో మాస్టర్ గారు. అట్లా దర్శించిన వాళ్ళలో మాస్టర్ గారు కొన్ని గ్రంథాలుగా, అంటే చిన్న చిన్న గ్రంథాలుగా మనకి మాస్టర్ గారి అనుభవాలన్నీ అందించారనమాట. అట్లాంటి వాటిలో నేను దర్శించిన మహాత్ములు అనే చిన్న గ్రంథంలో ఆయన చీరాల స్వామి గురించి, అవధూత చీరాల స్వామి గురించి, అట్లాగే శ్రీ రాకాడి బాబా అంటే మన పూర్ణానంద స్వామి గురువు గారు అనమాట. ఇది చిన్నదిగా కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒకసారి మళ్ళీ మనం మాస్టర్ గారి మనసారా స్మరించుకోవటానికి, అంటే మనం మామూలు మాటలు ఎన్ని చెప్పుకున్నా కానీ ఇవన్నీ తెలిసినవి అన్నట్టు అనిపిస్తుంటుంది. మాస్టర్ గారు అక్కడ పుట్టారు, మాస్టర్ గారు ఇలా చేశారని. కానీ మాస్టర్ గారు ఒక అవధూత సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా వాళ్ళతో గడిపారు, తర్వాత స్వామి ఎలా రియాక్ట్ అయ్యారు, బాబా కూడా ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన మనసు నిజంగా పులకించిపోతుంది అనమాట. అంటే ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూస్తున్నామా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది ఈ చిన్నది. అందుకని మనం అది వాళ్ళ స్మరించుకుందామనే ఉద్దేశంతో. నాకు మొదట శ్రీ రాకాడి బాబా గురించి తెలిపింది ప్రస్తుతం శ్రీశైలంలోని హటకేశ్వరంలో ఆశ్రమవాసి అయిన శ్రీ పూర్ణానంద స్వామివారే. స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామివారే చెప్పారట వాళ్ళ గురువు గారి గురించి. శ్రీ పూర్ణానంద స్వామికి గురుదేవులే శ్రీ రాకాడి బాబా. వీళ్ళు ఎంతటి గొప్ప గురువులో మనకి వాళ్ళ యొక్క గురుభక్తితోటే తెలుస్తుంది అనమాట. సాయినాథుడి దగ్గర తీసుకున్న, విశ్వం మొత్తం తమ ఆధీనంలో ఉన్న, తాము తప్పితే అన్యంగా లేదని తెలిసినా కానీ ఆయన గురువు పట్ల ఎంత భక్తిగా ఉన్నారో. అంటే ఆయన ప్రతిరూపంగానే మళ్ళీ అగ్ని సేవించినట్టుగా మనకి. అట్లాగే మాస్టర్ గారి దగ్గర తీసుకుంటే ఏ పని జరిగినా, ఏ మంచి కార్యం జరిగినా, ఏదైనా సరే అది మొత్తం కూడా సాయి వద్ద కృప వల్లే, ఆయన యొక్క గురుకృప వల్లే అని బాబా కూడా అలానే చెప్పారు. ఏది జరిగినా కానీ గురుకృప వల్లే, మీరు సమర్పించే నమస్కారాలన్నీ కూడా నా గురువుకే సమర్పించుకుంటాను అని. అట్లానే పూర్ణానంద స్వామి కూడా ఎంతటి గురుభక్తులు, అంటే ఉత్తమమైన గురువు ఎలా ఉంటాడంటే ఉత్తమమైన గురుభక్తుడు అయి ఉంటాడట. మనం ఎవరన్నా ఒక గురువు ఈయన అనుకున్నప్పుడు ఆయన వాళ్ళ గురువు గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, ఆయన గురువు గురించి చెప్తే ఎంత పులకించిపోతూ ఉన్నాడు. అంటే వాళ్ళు పరమాత్మ స్థాయిలో ఉండి, వాళ్ళు తప్పితే అన్యంగా లేదని వాళ్ళకి అనుభవంలో ఉండి కూడా వాళ్ళ గురువుని తలుచుకున్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు అంటే మనలాగే అయిపోతారు. అంటే వాళ్ళంతటి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినట్టుగా ఆనందంతో. అట్లా మాస్టర్ గారు, పూర్ణానంద స్వామి, బాబా వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతం అనిపిస్తుంది. అంటే అంతటి ఉత్తమమైన గురువులు అయ్యుండి ఎంతటి ఉత్తమమైన భక్తులుగా, శిష్యులుగా ఉన్నారు అని. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి జిల్లెడుమూడిలో ఆరంభించిన క్రొత్తలో అన్నంరాజు రామకృష్ణ గారనే సాయి బంధువు శ్రీశైలం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండటం జరిగింది. ఆ సమయంలోనే ఒక రోజున మొట్టమొదటిసారిగా శ్రీ పూర్ణానంద స్వామి వారి ప్రథమ శిష్యులైన సాయి రమణానంద కలిసి శ్రీశైలం వచ్చి వసతి కోసం సత్రంలో విచారిస్తుండగా వాళ్ళని చూసి ఆకర్షింపబడిన రామకృష్ణారావు వారిద్దరినీ తన గదిలో ఉండమని ఆహ్వానించారు. మాస్టర్ గారు కొంతకాలం జిల్లెడిమూడి అమ్మ దగ్గర ఉన్నారనమాట ఆశ్రమంలో. మాస్టర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు జిల్లెడిమూడి అమ్మ దగ్గర ఉండి అక్కడ సాధన చేస్తూ, అమ్మ ఇవి పత్రికకి వాటికి ఆయన అన్ని వ్యాసాలు రాస్తూ చేయగలిగింది. మళ్ళీ రీకనెక్ట్ చేయాలి. బాగానా? అట్లా మాస్టర్ గారు అక్కడ ఉన్నప్పుడు ఈ అన్నంరాజు రామకృష్ణ ఆయన అమ్మ దగ్గరికి వచ్చి అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. మాస్టర్ గారు చెప్తున్నారు, ఇతనికి ఎట్లా పరిచయం ఏంటంటే, ఈయన ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు, అంటే తను టీటీడీ కళ్యాణ మండపంలో ఉండి తనకి బాగా ఆర్థిక ఇబ్బందులు అవన్నీ ఉండటం వలన ఇంకా తను శ్రీశైలాన్ని
శ్రీశైలం అవునా, మళ్ళీ కనెక్ట్ చేద్దాం. And you will be joined into the conference. Please enter your... Thank you. There are 11. ఇప్పుడు చూడు, అట్లా ఈ అన్నవరాజు రామకృష్ణ కూడా తన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు ఉండి తను ఇంకా శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం దర్శించుకొని ఇంకా ఆయన జీవితాన్ని వదిలేయాలనుకొని సిద్ధపడి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రూమ్లో ఉండి తన రూమ్లోంచి బయటికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామివారు మొదటిసారిగా రాకాడి బాబా దగ్గర నుంచి స్వామివారు మొదటిసారిగా ఇంకా రాకాడి బాబా దగ్గర నుంచి ఇంకా సెలవు తీసుకొని రాకాడి బాబా అన్నారనమాట, నువ్వు షిరిడి వెళ్ళి సాయినాథుని దర్శించి నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే, ఆయన ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ స్థిరపడమని. సిగ్నల్ ఏమో బాగానే ఉంది, మరి సిగ్నల్ అంతా బాగానే ఉంది. అట్లా మొట్టమొదటిసారిగా శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం కలిగిందనమాట ఆయనకి. అట్లా అప్పుడు స్వామితో పాటు పూర్ణానంద స్వామితో పాటు స్వామి మొదటి శిష్యుడు రమణానంద వీరిద్దరు కలిసి శ్రీశైలం వచ్చి వసతి కోసం సత్రంలో విచారిస్తుండగా వాళ్ళని చూసిన ఆకర్షించబడిన రామకృష్ణారావు వారిద్దరిని తన గదిలో వచ్చి ఉండమని ఆహ్వానించారు. అతని గదిలోంచి బయటికి వెళ్తూ మందిరానికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి అను రమణానంద వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారనమాట. వాళ్ళిద్దరు కూర్చొని ఉంటే ఎందుకో ముందుకు వెళ్ళేవాడు కాస్త వెనక్కి ఆగిపోయి వచ్చి స్వామిని చూసి ఒక పవిత్రమైన భావంతో, స్వామి నేను ఇక్కడ రూమ్లో ఒక్కడనే ఉన్నాను, మీరు కావాలంటే రూమ్లోకి వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు అని వారిని ఆహ్వానించారు. అప్పుడు వారిద్దరూ తన గదిలో ఉండగా శ్రీ పూర్ణానంద స్వామి గారి వర్చస్సు, ధ్యాననిష్ట చూసి అబ్బురపడి రామకృష్ణారావు కోరి వారి వద్ద మంత్రోపదేశం పొందారు. అంటే తనేమో వచ్చింది ఆ జీవితాన్ని అంతం చేసుకోవాలి, వెళ్ళబోయే ముందు శ్రీశైలం దర్శించుకొని అని ఒక ఇతో వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని జీవితంలో టర్నింగ్ ఏంటంటే స్వామి దర్శనం అవటం. ఆ ముందుకు వెళ్ళేవాడు కూడా ఆయన ఎవరు తెలియకపోయినా ఆకర్షించబడి ఒకసారిగా వెనక్కి వచ్చి స్వామి నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి మీరు రూమ్లోకి రావచ్చు అని చెప్పి స్వామిని ఆహ్వానించి అట్లా తర్వాత అతను స్వామి యొక్క గొప్పతనాన్ని రమణానంద గారి దగ్గర తెలుసుకొని, అలాగే అతను వచ్చేసరికి రూమ్లో స్వామి జట్టలంతా విప్పి అక్కడ కూర్చొని ధ్యానంలో ఉంటే పరమశివుడే అక్కడ కూర్చున్నాడు అనిపించేట్టుగా ఉన్నారట. ఆయన యొక్క తేజస్సుకి వాటికి ఇతను ఒకసారిగా ఇంకా మాటలు లేకుండా స్వామి దగ్గర అడిగి స్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారనమాట. అతడు సకుటుంబంగా జిల్లెలిముడి వచ్చి స్థిరపడినప్పుడు తన గృహప్రవేశానికి శ్రీ పూర్ణానంద స్వామిని ఆహ్వానించానని, వారి దర్శనం నాకు కూడా జిల్లెలిముడిలో అమ్మ వద్ద లభించగలదని ఆయన చెప్పాడు. అక్కడి నుంచి ఇచ్చిన తర్వాత స్వామి మంత్రం ఇచ్చి స్వామి చెప్పారనమాట ఆయనకి, నువ్వు ఇది చేస్తూ ఉండు, నీకు భగవంతుడి దర్శనం అవుతుంది, నువ్వు భగవంతుడితో కలిసి భోజనం కూడా చేస్తావు అని చెప్పారనమాట. ఇంకా ఈయన ఆ మంత్రం చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే అప్పుడు జిల్లెలిముడమ్మ దగ్గర నుంచి ఇతనికి రమ్మని ఇట్లా కబురు రావటం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆయన్ని ప్రశ్నించి ఇప్పుడు ఏం చేస్తున్నావు నాన్న అని, నువ్వు ఇక్కడే ఉండి సాధన చేసుకో అంటే స్వామి ఇచ్చిన మంత్రం గురించి చెప్పారనమాట. నువ్వు ఇక్కడే ఉండి సాధన చేసుకో, నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను, నీ పిల్లలకి కావాల్సినవి కూడా నేనే చూస్తాను అని చెప్పి అమ్మ అభయం ఇచ్చారనమాట. ఇచ్చి అక్కడ ఇల్లు కూడా ఇచ్చారు, 2 గదులు ఇల్లు ఏదో ఇస్తే అక్కడికి. అందుకని నేను స్వామిని ఆహ్వానిస్తున్నాను ఇక్కడికి, కాబట్టి స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది అని మొదటిసారిగా స్వామి గురించి అట్లా మాస్టర్ గారికి ఈ అన్నవరాజు రామకృష్ణ గారు చెప్పారనమాట. సకాలంలో స్వామి వచ్చి తిన్నగా నేనున్న గదిలోకి ప్రవేశించారు. వారితో కూడా వచ్చిన సాయి రమణానంద గారు స్వామిని గురించి నాకు వివరాలు చెప్పారు. మాస్టర్ గారు అక్కడ గదిలో ఉండేవారు కదా, స్వయంగా అక్కడికి స్వామి వచ్చినప్పుడు డైరెక్ట్గా మాస్టర్ గారి గదిలోకి వచ్చారట. అప్పుడు స్వామి గురించి అతనితో పాటు ఉన్న ఈ రమణానంద గారు చెప్తా ఉన్నారు. స్వామి గురించి వివరాలు చెప్పి
స్వామి బాణాతీర్థం దగ్గర ఒక గుహలో కొంతకాలం తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని, అటు తర్వాత వారితో వారి గురువైన శ్రీ రాకాడి బాబా ఇంక నువ్వు షిరిడి వెళ్ళి అక్కడ వారం రోజులుండి నీకెక్కడ వెళ్ళాలని ప్రేరణ కలిగితే అక్కడికి వెళ్ళి తపస్సు కొనసాగించుకో అని ఆశీర్వదించి పంపారు అని. తరచుగా షిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో కాలం గడుపుతున్న సాయి రమణానంద గారికి ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని, ఆయనకు ఉపదేశించమని శ్రీ పూర్ణానంద స్వామికి సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చారట. ఆ ప్రకారమే వారిద్దరూ గురు శిష్యులై శ్రీ సాయి ప్రేరణ అనుసరించి మొదటిసారిగా శ్రీశైలం వచ్చి అక్కడ హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకొని ఉన్నారు. మనకి మొదట్లో ఇది చదివినప్పుడు అనిపిస్తుంది, అదేంటి బాబానేమో మంత్రోపదేశాలు వద్దన్నారు కదా, మరి పూర్ణానంద స్వామి ఇచ్చారు కదా అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి సాయే ప్రత్యక్షంగా, అంటే ఆయన ఏంటి నాకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం కావాలని చెప్పి రమణానంద్ ఏం చేశాడు, ఈ తమిళనాడులో ఏదో క్లర్క్గానే ఏదో రైల్వేలో జాబ్ చేస్తూ ఉన్నాడు. అతను అక్కడి నుంచి షిరిడి వచ్చేసి అప్పటిదాకా నాకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం లభించే వరకు నేను ఏమి తినను కూడా తినని చెప్పి అలానే ఉండి ఇక చివరి దశకు వచ్చేసాడు అనమాట. ఆ సమయంలో స్వామి మొదటిసారిగా అక్కడికి షిరిడి వచ్చి ఇతనున్న రూమ్లోకి వచ్చారట. ఇతను రూమ్లోకి రాగానే ఇతని కళ్ళకి స్వామి కనపడట్లా, షిరిడి సాయినాథుడు కనపడుతూ ఉన్నాడు, బాబా కనపడుతూ ఉన్నారు. స్వామి అలా వస్తూ ఇట్లా ఖాళీ చేతిలో ఒకసారి ఇలా అనగానే ఒక బత్తాయి రసం గ్లాస్ వచ్చిందట. అంటే అతను ఎప్పటి నుంచో మరి ఈ తింటాం మానేసి నాకు బాబా దర్శనం అవ్వాలి, లేకపోతే నేను ఇట్లానే ప్రాణత్యాగం చేస్తానని. అందుకు అక్కడికి ఆయన స్వామి పై గదిలోకి వచ్చి అతనికి ఆ దర్శనం ఇచ్చి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వామి వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు స్వామి యొక్క జట అవన్నీ కనపడ్డాయట, ఆయన రూపం కనపడింది. స్వామి వెళ్ళిపోతారే ఇదేంటి ఇప్పుడు నాకు బాబాగా కనపడింది వీరా అని. ఇంకప్పుడు ఆయన వెంటబడి స్వామికి పరీక్షలు పెట్టుకొని, అంటే నీకు క్లుప్తంగా చెప్తున్నాను, ఎంతో విశాలంగా వివరంగా చెప్పుకోవచ్చు, ఇంకొకసారి చెప్పుకుందాం స్వామి ఆ సంఘటనలన్నీ కూడా. అట్లా ఇంకా ఆయన వెంటబడి స్వామికి పరీక్ష పెడతాం మొదలుపెట్టాయంట. అయ్యన మహాత్ముడైతే నాకు జరగాలి. ఒకరోజు హారతికి వెళ్తే బాబాకి ఎవరు బొబ్బట్లు సమర్పిస్తూ ఉంటే ఈయన కనుక మహాత్ముడైతే ఆ బొబ్బట్లు నాకు రావాలి. అట్లాగే అప్పుడే స్వామి వెళ్తే ఆ బాబా సన్నిధిలోకి ఆ పూజారి కూడా స్వామికి ఇచ్చారట, స్వామి తీసుకొని వెళ్ళి తిరిగి ఇచ్చారట. అట్లా వచ్చి చెప్తారు తర్వాత స్వామి, నాకు కూడా వీడు 10-11 సార్లు పరీక్ష పెట్టాడు, పరీక్ష పెట్టి ఓడిపోయి ఇంకా సాయి స్వామి ఒకరే అని చెప్పి తనకి అనుభవం కలిగి నిర్ధారణ చేసుకున్న తర్వాత తను ఇంకా స్వామితోటే అట్లా షిరిడి నుంచి అట్లా వచ్చేసారనమాట. అంటే ఇక్కడ ఎందుకు చేశారు అంటే ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని ఆయనకు ఉపదేశించమని శ్రీ పూర్ణానంద స్వామికి సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చారట. ఆ ప్రకారం వారిద్దరూ గురు శిష్యులై శ్రీ సాయి ప్రేరణను అనుసరించి మొదటిసారిగా శ్రీశైలం వచ్చి అక్కడ హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకొని ఉన్నారు. ఆ ఆశ్రమం కూడా ఎలా ఉంటుంది, హటకేశ్వరం అంటే శ్రీశైలంలో మనకి ఇక్కడ శంకరాచార్యులు వారు తపస్సు చేసిన క్షేత్రం అనమాట. ఆ క్షేత్రంలో చిన్న గుడి ఉంటుంది, శంకరుడి ఆలయం ఉంటుంది. ఆ పక్కన అంతకుముందు ఎవరో ఉండి వెళ్ళిపోయి వదిలేసినటువంటి చిన్న ఒక ఇంత కుటీరం, అది కూడా శిథిలావస్థలో పడిపోతానికి సిద్ధంగా ఉన్న దానిలో ఈయన ఉన్నారు. ఆయన ఏంటి ఎప్పుడు స్వామి ఆ పక్కన ఉండే చెట్టు కింద అరుగు మీద కూర్చునేవారు, ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఇది కావాలి అనే ఆలోచనే లేదు, ఏమన్నా తినాలని కూడా ఉండేది కదట. మొదట్లో వచ్చినప్పుడు స్వామి ఊరికి ఆ బ్లాక్ కాఫీ తాగుతూనో ఇస్తే అట్లా తప్పించి, అంటే ఇంకా ఆయనకి ఎప్పుడు నిత్యం ఆనందంలో తేలిపోతూ ఉండేవారు తప్పించి ఒక ఆశ్రమం కావాలి, ఆకలి దప్పులు ఇలాంటివి ఏమి వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉండేది. మనం ఈ బీఆర్కే గారు లాంటి వాళ్ళు రావటం మొదలుపెట్టాక ఆయనకి ఏమన్నా ఏర్పరుద్దామని చెప్పి గిన్నెలు ఇవన్నీ ఏర్పరిస్తే ఎవరిని వస్తే వాళ్ళకి అన్ని ఇచ్చేసేవారట. వీళ్ళేమో స్వామి వండుకుంటారని ఇస్తే అట్లా అంత చిన్న ఆశ్రమంలాగా అట్లా అక్కడ ఉండేది. జిల్లెడుమూడిలో ఉన్నన్ని రోజులు నిత్యము వారితో సత్సంగము భజనలతో పాటు ప్రసంగవశాత్తు వారి గురువైన శ్రీ రాకాడి బాబా గురించి వింటూ ఉండేవాడిని. మాస్టర్ జిల్లెడుమూడిలో ఉండి స్వామి అక్కడ ఉన్నప్పుడు స్వామి కొంతకాలం ఉన్నారనమాట. స్వామి అమ్మ మధ్య సంఘటనలు కూడా మనం చూస్తే అసలు ఎంత ఆశ్చర్యంగా ఎంత ఆనందంగా ఉంటాయో అనమాట. అమ్మ కూడా ఎంతో ప్రేమ చూపించేవారంట స్వామి పట్ల. స్వామి కూడా నాకు తల్లి లాంటి తల్లి దొరికింది అని అంత గొప్పగా చెప్పేవారనమాట. అట్లా ముగ్గురు మహనీయులు అక్కడ, అమ్మ, మాస్టర్ గారు, స్వామి. ఆ భక్తుల యొక్క అదృష్టానికి మనం చెప్పలేము, మనకి తెలిసినా తెలియకపోయినా ముగ్గురు మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండటం అంటే. అట్లా స్వామికి కూడా అంటే గురువైన వాడు తన ఒక శిష్యుడు కానివ్వండి ఎవరైనా తన అనుభవం
తన గురువు గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోవటంలో అతనికి ఆనందం ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ పూర్ణానంద స్వామి కూడా ప్రసంగవశాత్తు శ్రీ రాకాడి బాబా గారి గురించి చెప్తూ ఉండేవారట. వారిని ఎలాగైనా దర్శించాలని, కానీ వారి దర్శనం లభించడం ఎంతో కష్టమని, వారు ఒక చోట స్థిరంగా ఉండరని, ఒకవేళ దైవానుగ్రహమై వారి దర్శనం లభించినా వారు తమ దగ్గర ఎవరిని ఎక్కువసేపు ఉండనివ్వరని స్వామి చెప్పారు. అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఈ రాకాడి బాబా గారిది. ఆయనకి ఒకే ఒక శిష్యుడు, అది పూర్ణానంద స్వామి. ఈయన కోసమే ఆయన అవతరించినట్టుగా ఉంటుంది. ఈ రాకాడి బాబా యొక్క గురువు నిత్యానంద భగవాన్. మనకి మహారాష్ట్రలోను కన్నడ దేశంలోనూ బాగా ప్రసిద్ధి ఆయన నిత్యానంద భగవాన్ అంటే. ఇట్లా నల్లటి ఆకారం బొజ్జ వేసుకొని ఇలా కూర్చొని ఉంటారు. మనకి మా బాంబే వైపు వెళ్ళిన, కన్నడ బెంగళూరు వైపు అటువైపు హోటల్స్ చూసినా ఆయన ఫోటో ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లా కూర్చొని అక్కడ బాగా ఉండేవారు భక్తులు. ఆయన యొక్క శిష్యుడు రాకాడి బాబా. ఈ రాకాడి బాబా కేవలం పూర్ణానంద స్వామి కోసం ఆయన వచ్చారన్నట్టుగా ఆయనకి ఒకే ఒక శిష్యుడు. ఆయనకి ఎంతో సంతోషం అది. ఎంతంటే ఆయన స్వామిని దూరంగా ఎక్కడో సాధన చేయించి స్వామి ఆయన దర్శనానికి వచ్చి పాదాలు అట్లా అంటే ఒక ఇన్ని మైళ్ళు నడిచి స్వామి దర్శనానికి వచ్చి బాబాకి నమస్కారం చేసుకొని కాళ్ళు ఇట్లా పైకి లేచే లోపలే మంచిది శివ అనేవారట. అంటే ఇంక చాలు వెళ్ళి రావచ్చు అని. ఆయన ఒక 20-30 మైళ్ళు నడిచి దర్శనం చేసుకున్న మరుక్షణమే అనేవారట. ఒక 5 నిమిషాలు కూర్చోవడం కానీ ఇంకోటి లేదు. అంటే ఆయన దగ్గర ఉండనిచ్చేవారు కాదు. నువ్వు వెళ్ళి సాధన చేసుకో, నువ్వు ముందు ఆ పూర్ణత్వం పొందాలి. అదే గురువు యొక్క లక్ష్యం. గురువు మనకంటే ఆయన ఎక్కువ తపన పడుతూ ఉంటాడు అన్నది. అందుకని పైగా ఎవరిని కూడా తన దగ్గర ఉండనిచ్చేవారు కాదు. అందుకని స్వామి కూడా చెప్పారట, అసలు ఆయన దర్శనం లభించడం కష్టం. ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు. స్వామి సమాధి తర్వాత కూడా ఆయన ఎంతో కాలం తిరిగారు. శ్రీశైలంలో కూడా మారు రూపాల్లో వచ్చేవారు. ఒక్కోసారి ఆయన డైరెక్ట్గా వచ్చినా కనుక్కునేవారు కాదట ఆశ్రమానికి వచ్చిన. అట్లాగా స్వామి చెప్పారు, ఆయన యొక్క దర్శనం అవటం కానీ అది ఎంతో కష్టం. వారు ఒక చోట స్థిరంగా ఉండరని, ఒకవేళ దైవానుగ్రహం వల్ల వారి దర్శనం లభించినా కానీ తమ దగ్గర ఎవరిని ఎక్కువసేపు ఉండనివ్వరని చెప్పారు. స్వామికి అనుభవమే కదా. రాగానే దర్శనం అట్లా చేసుకొని చేయగానే వెంటనే మంచిది శివ అనేవారట. అంటే ఇక్కడ వెళ్ళి రావచ్చు, వెళ్ళిపోవని. అట్లా నేను విద్యానగర్ వెళ్ళిపోయాక ఒకసారి షిరిడి బయలుదేరుతూ గణేష్పూర్లోని శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకోవాలనుకున్నాను. మాస్టర్ గారు విద్యానగర్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే జిల్లేడు నుంచి విద్యానగర్ వెళ్ళిన తర్వాత ఒకసారి షిరిడి బయలుదేరుతూ అనుకున్నారట, గణేష్పూర్లో శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకోవడం. ఎంత అద్భుతమైన మహాత్ములు అయినా అసలు ఆయన చేతులు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. టాప్ మోస్ట్లోగా ఉంటారు. మనకి బాబా అట్లాంటి స్థితిలో ఉంటారనమాట. అందుకని శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి యొక్క దర్శనం చేసుకుందామని అనుకున్నాను. నేను తెల్లవారుజామున కోపర్గాం చేరి రైల్వే స్టేషన్లో టీ స్టాల్ వద్దకు వెళ్ళేసరికి అక్కడ సాయి రమణానంద గారు కనిపించారు. అంటే అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి. అట్లా మాస్టర్ గారు అనుకోవడం, అట్లా వెళ్తూ అక్కడికి వెళ్ళాలని కోపర్గాం రైల్వే స్టేషన్లో మాస్టర్ గారు టీ స్టాల్కి వెళ్తే అక్కడ రమణానంద గారు కనిపించారట. ఈ బాబాతో స్వామివారి శిష్యుడు. శ్రీ రాకాడి బాబా గణేష్పూర్లో ఉన్నారని తెలిసి వారిని దర్శించుకుని వస్తున్నారని ఆయన చెప్పారు. ఆయన ఇక్కడ ఎందుకున్నాడంటే స్వామి ఇక్కడ గణేష్పూర్లో రాకాడి బాబా కూడా ఉన్నారు, అందుకని ఆయన దర్శనం చేసుకొని వస్తున్నాను. అంటే గురువు పరమ గురువు కదా ఆయనకి, అందుకని ఆయన దర్శనం చేసుకొని వస్తున్నానని చెప్పారట. నేను కూడా గణేష్పురి దర్శించదలిచానని, ఆ సమయంలో శ్రీ రాకాడి బాబా కూడా అక్కడ ఉండటం నా అదృష్టమని నేను చెప్పాను. అంటే మాస్టర్ గారు తనకి ఆ విషయాన్ని చెప్పారన్నమాట. నేను యాక్చువల్గా నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం కోసం వెళ్తున్నాను, కానీ ఇదే సమయంలో అక్కడ రాకాడి బాబా గారు కూడా ఉండటం కూడా అదృష్టం, అందుకని అది నా అదృష్టం అని చెప్పాను. నేను వెంటనే ఆయనతో కలిసి మళ్ళీ గణేష్పూర్ వెళ్ళాను. అక్కడ మొదట గణేష్పూర్లో ఉష్ణకుండాల్లో స్నానం చేసి శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమము సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసి శ్రీ రాకాడి బాబా దర్శనానికి బయలుదేరాము. కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోతుంది. ఒక్క నిమిషం.
దానిలో కనెక్ట్ చేస్తాను. దీనిలో కాదు, ఇది కూడా కనెక్ట్ అవ్వట్లేదు. కాల్ కట్ చేయి, నేను ఇక్కడ చేస్తాను ఇంకోసారి. To my one number. If you are the press star now. Otherwise, please wait. Thank you. There are 7 participants in the conference. ఇప్పుడు చూడండి వినపడుతుందేమో. అట్లా రవణానంద గారితో కలిసి మళ్ళీ రాకాడి బాబా దర్శనానికి మహర్షి గారు వెళ్ళారట గణేష్పురి. అక్కడ మొదట గణేష్పూర్లో ఉష్ణకుండాల్లో స్నానం చేసి శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమము సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసి శ్రీ రాకాడి బాబా దర్శనానికి బయలుదేరాం. ఆ గణేష్పూర్లో ఉష్ణకుండాలు ఉండేవట, ఎంత వేడిగా ఉంటాయో అక్కడ. స్వామి కొంతమందిని అక్కడికి వెళ్ళి రోగాలతో వచ్చిన వాళ్ళని అక్కడ స్నానం చేయమని చెప్తూ ఉండేవారట. అట్లాగే అక్కడ వేరే కొంతమంది స్నానానికి వెళ్ళినప్పుడు కొన్ని సమయాల్లో ఎవరు అందులోంచి పెద్ద పెద్ద వాళ్ళు లేచి అట్లా వెళ్తూ ఉన్నట్టుగా కనపడేవారట. అంటే వేరే దేవతలు వాళ్ళు కూడా వచ్చి ఆ ఉష్ణకుండాల్లో అక్కడ స్నానం చేశారు. అంటే ఆ మహాత్ముడి సన్నిధిలో అట్లా ఉండేది. అట్లా దర్శనం చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి తర్వాత శ్రీ రాకాడి బాబా దర్శనానికి బయలుదేరాం. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక కొండవాగు దాటి అనసూయ కొండం దగ్గరికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. అంటే ఈ రాకాడి బాబా వారు ఈ గణేష్పూర్ నుంచి ఆ కొంచెం పక్కన ఉండేవారు అనమాట. అనసూయ కొండం అక్కడ ఉండేవారు. చిన్న వాగు ఉంటుంది అక్కడ. ఆయన ఒక్కడే ఉండి అక్కడ ఆయన నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకునేవారు అనమాట. అప్పుడప్పుడు భగవానే అక్కడికి వచ్చేవారు. ఆయన మళ్ళీ ఒక్కోసారి మళ్ళీ ఈయన వెళ్ళేవారు. మొదట్లో నిత్యానంద భగవాన్ దగ్గరికి ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ రాకాడి బాబా ఆ ఆశ్రమంలో వచ్చే భక్తులందరికీ వంట చేసే వాళ్ళుగా కిచెన్లో ఉండి సర్వీస్ చేశారంట 10-12 ఏళ్ల పాటు. మనకేమో ఒకసారి మహాత్ములు అయిపోయారు అనుకుంటాం గురువు దగ్గరికి వెళ్ళగానే. గురువుకి ఎంత సేవ చేసి ఏ సేవ ఇచ్చినా కానీ అది మొత్తం అంతా వంటే. ఆ తర్వాత ఒకరోజు సడన్గా ఒక కార్తీక పౌర్ణమి రోజు ఆయనకి అట్లా ఇచ్చేశారు, అనుభవాన్ని ఇచ్చేశారు, ఆయన్ని ఆ స్థితికి తీసుకొచ్చేశారు. అంటే మన సాధన కంటే గురువు యొక్క అనుగ్రహం పొందటం కోసం పడే తపన, ఆ భక్తి, ఆ పొందటమే లక్ష్యంగా చేసుకోవటం అనమాట. అది వస్తే ఎన్ని సంవత్సరాలు తపస్సులు ఎన్ని జన్మలు చేసినా కానీ కాంది గురువు యొక్క అనుగ్రహం రాగానే తీసుకెళ్ళి ఆ ఉష్ణగుండంలో ముంచి లేపారంట. ఆయన పాదాలు దాకిచ్చారు. ఆయనకి నీకు ఇవాళ నుంచి నీ పేరు ఓంకారానంద అన్నారు. రాకాడి బాబాని ఎందుకంటారంటే రాకాడి అంటే ఊది అని మనకి ఆ మహారాష్ట్ర భాషలో. ఆయన ఎంత ఒళ్ళంతా ఊది రాసుకునేవారు. చెట్ల నుంచి వచ్చే తెల్లని ఊది, చెట్టు కొమ్మలన్నీ ఆ ఎండు కొమ్మలన్నీ కాల్చి వచ్చే దాని నుంచి తెల్లని ఊది వచ్చేదట. ఆయన ఒంటి నిండా అది రాసుకునేవారు. అందుకని ఆయన్ని ఆ ఊది రాసుకుంటారు కాబట్టి ఆ మహారాష్ట్రలో రాకాడి బాబా అంటే ఒళ్ళంతా ఊది రాసుకున్నారని. అట్లాగా ఆయన అక్కడ పక్కన ఉండేవారు. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. అదేమో అడవి ప్రాంతం. అనసూయ కొండం అనే ఉష్ణకుండం ప్రక్కనే ఆ అనసూయ ఆశ్రమం ఉన్నది. అది అంతా చిన్నది. ఊరికి ఆశ్రమం అంటే మనం ఏమో అనుకుంటాం, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళకి ఏం కావాలి? అట్లా అక్కడ అత్రి మహర్షి భార్య అని అనసూయాదేవి తపస్సు చేసిందని, ఆమె స్నానం చేసిన కుండానికే ఆ పేరు స్థిరంగా నిలిచిందని చెప్తారు.
అట్లా ఆ కుండానికి సుమారు 50 గజాల దూరంలో ఒక చెట్టు క్రింద మట్టితో ఒక ఆసనం అలుకుకొని దాని మీద రాకాడి బాబా కూర్చొని ఉన్నారు. చూడటానికి ఆయన ఎలా ఉన్నారు రాకాడి బాబా అంటే 50 లేక 60 సంవత్సరాలు అట్లా ఆ వయసున్న వారిలో ఉన్నారు. కేవలం ఒక లంగోటి మాత్రమే ధరించి ఉన్నారు. తలకు ఎర్రని జడలు, వాటిపైన ఆ జడలనే కిరీటంగా చుట్టి ముడివేసుకున్నారు. నల్లని ఛాయ, కొంచెం పొట్టి, మెడలో రుద్రాక్షమాల, ముదురు తేనె రంగు కళ్ళు గల రూపం చూసేవారికి ఆయన ఒక మహనీయుడని లేక తపస్విని గుర్తించడానికి వీల్లేనిగా ఉన్నది. మాస్టర్ గారు మాత్రమే ఇలా రాయగలరు. అంటే మనకి చూడగానే ఆ మహనీయుడిని, మనకి ఇప్పుడు బాగా డబ్బులు వాడు అన్నాం అనుకోండి, ఎట్లా కనపడాలి? వాడు లెవెల్ మెయింటైన్ చేసి అవన్నీ చేస్తేనే ఈ డబ్బులు వాడు అనుకుంటాం. వాడు బాగా కోట్లు ఉన్నాయండి, వీడు మాత్రం చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చాడు అనుకోండి, వీడిని నమ్మం మనం. ఇక్కడ మహనీయుడు ఎట్లా ఉన్నాడంటే, ఈయన రాకాడి బాబా అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, ఈయన చూస్తే ఈయన మహనీయుడు అని గుర్తుపడతానికి కష్టంగా ఉందట. ఆయన ఎలా ఉన్నారు? పొట్టిగా ఉన్నారు, 56 సంవత్సరాల వయసులో ఉన్నారు, కేవలం ఒక లంగోటి కట్టుకొని ఉన్నారు. పైగానేమో ఛాయ ఏమో నల్లని ఛాయ. ఆయన పుట్టింది కూడా ఈ మాలపల్లిలో అనమాట, తక్కువ జాతిలో జన్మించారు. అందుకని స్వామి శిష్యులు కూడా ఆశ్చర్యపోయేవారంట. ఒకసారి స్వామి ఏం చెప్పారంటే, పలానా చోటకి వెళ్ళి అక్కడ కలవండి అని చెప్పి వెళ్తే వాడు అడ్రస్ ఇచ్చారట. స్వామి ఏమో ముందే రాకాడి బాబాను అక్కడ కట్టినటువంటి ధ్యాన మందిరానికి వెళ్తే వీళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే అది మాలపల్లి అయ్యేసరికి చివరికి అక్కడి నుంచి వచ్చేసరికి అంటే వాళ్ళు తక్కువ స్థితిలో ఉంటారు కాబట్టి ఆర్థికంగా అక్కడ ఏమీ లేకుండా, ఆ తర్వాత ఇవన్నీ వాసనలు అవన్నీ వస్తూ ఉన్నాయంట. ఇదేంటి, మనం స్వామి మనకి అని తప్పు అడ్రస్ ఇచ్చిస్తే మనం తప్పుదారిలో వెళ్తున్నామా అనుకుని కరెక్ట్గా అనుకున్న చోటుకి వెళ్ళేసరికి స్వామి ఆ ధ్యానం నుంచి వస్తూ ఎదురయ్యారట. అంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఈయనకేమో అటువంటిది ఏమీ లేదు, ఆయన శిష్యులకి మాత్రం ఇదంతా ఒక మాలపల్లి, ఇదంతా వాసన వస్తూ ఉంది, ఇక్కడంతా ఇలా ఉందని. అప్పుడు చెప్పారట, ఏముంది ఇక్కడ, అట్లా ఏం లేదు, స్వామి ఇలా జన్మించారు. ఆ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే, రాకాడి బాబా ఎంత మహాత్ముడు ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పూర్ణానంద స్వామి చెప్తారంట, మీరన్నా చెప్పి ఆయన ఇక్కడ ఉంచితే ఒక చిన్న సిగరెట్ కొట్టు అమ్ముకునే కొట్టు ఏదో పెడితే రోజుకు ఒక 5 రూపాయలు వస్తాయి, లేకపోతే ఓ బండి ఇస్తే ఓ 10 రూపాయలు వస్తాయి, అట్లాంటిదన్నా పెట్టిస్తాము అట్లా రండి అని. అంటే ఆ వాళ్ళలో అంతటి మహాత్ముడు జన్మించాడు. కానీ పాపం ఆ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అప్పుడు వీడు అడిగారు, స్వామి మీకు అక్కడ ఏం ఇబ్బంది కలగలేదంటే, అట్లా ఏం లేదు, నేను రాకాడిబాబు గారి ఇంట్లో కూడా ఉన్నాను, వాళ్ళు పెట్టే భోజనం అవి గురుప్రసాదంగా తింటాను. అంటే వీళ్ళకేంటి, వాళ్ళు తక్కువ వాళ్ళు, మాలవాళ్ళు, మనకు ఉంటుంది కదా వెంటనే మనం బ్రాహ్మలో అయితే ఏంటి. అట్లా పూర్ణానంద స్వామి అందరి వాడు వెళ్ళి చక్కగా అది గురుప్రసాదంగా వాళ్ళ ఇంట్లో ముడిపెట్టింది తింటూ ఉన్నారనమాట. అందుకని మాస్టర్ గారు వర్ణన, ఒకసారి ఇద్దరు ఒక చోటకి వెళ్తూ ఉంటే ఆకలి అయితే వెళ్ళి నేను భిక్ష తీసుకొని వస్తానంటే స్వామి అన్నారట, రాకాడి బాబా అన్నారట, చూడు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ మెట్ల మీద వెళ్ళి కదలకుండా సంపాదించుకుంటున్నారు, మనం కూడా ఇక్కడే కూర్చుందాం కొంచెంసేపు అన్నారట. అని ఇద్దరు మెట్ల మీద కూర్చున్నారట. ఒక మెట్టు మీద రాకాడి బాబా, కింద మెట్టు మీద పూర్ణానంద స్వామి కూర్చొని కొంచెంసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నట్టు కళ్ళు మూసుకొని ఉంటారు, కొంచెంసేపు కళ్ళు తెరిచి పెద్దగా నవ్వుకుంటున్నారట. ఎందుకంటే రాకాడి బాబా ముందు వేసుకున్న గుడ్డ మీదేమో చిల్లర పైసలు ఉన్నాయంట, కింద మెట్టు మీద ఉన్న పూర్ణానంద స్వామి దగ్గర ఏమో 2 రూపాయల నోట్లు అట్లా. అప్పుడు అన్నారంట స్వామి, నీకేమో రూపం ఉంది, నాకు రూపం లేదు, రూపవాన్ ధన్యవాను అని. వాడి రూపం ఉండేసరికి వేసేవాళ్ళు కూడా ఈయనేంటి మెరిసిపోతూ ఉంటారు పూర్ణానంద స్వామి. అందుకని నీకు ఎట్లా వేశారు, నన్ను చూసేమో నా చిల్లర పావలా కూడా వేయలేదు, అందుకంటే తక్కువ వేశారంటే అప్పుడు ఆయన యొక్క గురుభక్తి ఎలా ఉంటుందంటే ఆయన అన్నారంట, లేదు వాళ్ళు మీ పాదాల దగ్గర సమర్పించారు, నేను మీ పాదాల దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ పడ్డాయి అన్నారట. అంతే తప్పించి అంటే గురువు పట్ల ఎలాంటి భావంతో కలిగి ఉంటారు అనేది. అంటే అక్కడ స్వయంగా స్వామి అంటే బాబా గురించి చెప్పుకుంటున్నారు, నాకు రూపం లేదని ఇవన్నీ నాకు కనీసం దక్షిణలు కూడా వేయలేదు, నీకు రూపం ఏమి ఉన్నాయి కాబట్టి నీకు ఇంత డబ్బు వేశారు ఆయన. అట్లాగే చూస్తానికి గుర్తుపట్టడానికి ఈయన మహాత్ముడు అన్నట్టుగా లేరట. తలకేమో ఎర్రని జడలు, వాటిపైన జడలనే కిరీటంగా చుట్టి ముడివేసుకున్నారు. నల్లని ఛాయ, కొంచెం పొట్టి శరీరం, మెడలోనేమో రుద్రాక్షలు, ముదురు తేనెరంగ కళ్ళు అలా రూపం చూసేవారికి ఆయన ఒక మహనీయుడని లేక తపస్విని గుర్తించడానికి వీలు లేనిదిగా ఉన్నది. అదే ఇప్పుడు మనం కాషాయం కట్టుకొని మన దగ్గర ఫాలోవర్స్ ఉండి చేతిలో ఏదో ఉండి పాద నమస్కారం చేసుకునేకుండా దూరం మెయింటైన్ చేస్తుంటే ఇంకా ఎగబడతారు మీద పడాలని, ఆయన వెళ్ళి పాదాలు దాకాలని. అలాంటి అవధూతలు మహాతులు ఉంటే చూడగానే వీడు అవధూత పిచ్చివాడా అనే దగ్గర కొట్టుకులాడుతూ ఉంటాం మనం. అయితే ఆయన ప్రక్కనే పెద్ద ధుని వెలుగుతూ ఉన్నది. 3-4
పొడుగాటి మానులు ఒక్కసారిగా కాలుతున్నాయి. అవి ఏవి చెట్లో కానీ వాటి నుండి వచ్చే విభూది పాలలా అమిత తెల్లగాను అతి మెత్తగాను మెత్తని పిండిలాగాను ఉన్నది. ఆ ప్రాంతమంతటా ఎత్తైన విభూతి రాసులు ఎన్నో పోసి ఉన్నాయి. మేము సమీపించేసరికి స్వామి ప్రక్కనే ఎవరో 2 గ్రామస్తులు కూర్చొని గుక్కైనా తిప్పుకోకుండా తమ గోడు చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి మాస్టర్ గారు రమణానంద వెళ్ళేసరికి ఈ రాకాడి బాబా పక్కన ఎవరో 2 గ్రామస్తులు కూర్చొని గుక్కైనా తిప్పుకోకుండా ఏదేదో చెప్తున్నారట. స్వామి మాత్రం తమ ఒడిలో ఒక తెల్ల కాగితం ఉంచుకొని ఒక పెన్సిల్తో దాని మీద చిత్రమైన వలయం గీసి తదేక ధ్యాసతో దాన్ని మరలా దిద్దుతూ ఉన్నారు. ఆ ధ్యాసలో వారిద్దరూ చెప్తున్నది ఆయన ఏమాత్రము వినిపించుకుంటున్నట్లుగా లేదు. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు, ఈయన మాత్రం ఏదో పేపర్ మీద ఇలా ఒక వృత్తం గీసి దాన్ని దిద్దుతూ ఉన్నారట. వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది మళ్ళీ వింటున్నారు లేదని. కానీ ఆయన కొట్టకుండా కూర్చుంటే ఆయన వింటున్నారు లేదా చూడడానికి వారిద్దరూ 1-2 సార్లు చెప్పడం ఆపేశారు. ఆయన చటుక్కన తలెత్తేవారు. చెబుతున్న అంశాల గురించి 1-2 మాటలతో ఏవో వివరాలు అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకు వాళ్ళెంతమంది, వీరెంతమంది, ఇది జరిగి ఎన్నాళ్ళు అయింది వంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన వినట్లేదేమో అనుకొని వీళ్ళకి అనుమానం వస్తే ఆయన మాత్రం ఆయన పనిలో ఉన్న లేచి మళ్ళీ ఆపితే ఆ క్వశ్చన్ వేసి అడుగుతున్నారట వాళ్ళు చెప్పే టాపిక్లో నుంచి. అట్లా వారికి అంతరాయం కలగాలన్న భావంతో మేము చొరవ తీసుకొని మాట్లాడలేదు. అంటే మాస్టర్ గారు ఆయన వెళ్ళి డైరెక్ట్గా మేము వచ్చామని తెలియజేయకుండా కామ్గా కూర్చున్నారనమాట. అంటే వాళ్ళు వింటున్నారు కదా, అలా చొరవ తీసుకొని మాట్లాడలేదు. ఆయన తలెత్తి చూశాక నమస్కరించుకోవచ్చని ఒక మూలక నిలబడ్డాము. ఆయన కొద్దిసేపటికి చేయి చాపేసరికి ఆ ఇద్దరు కలిసి గబగబా చిలిం వెలిగించి ఆయన చేతికిచ్చారు. ఈసారి ఆయన తమ చేతిలోని పెన్సిల్, కాగితం 2 క్రింద పెట్టి 2 చేతులతో పట్టుకొని చిలిం పీలుస్తూ తలపైకెత్తి మా కేసు చూశారు. అప్పుడు చూశారు సాయి రమణానంద గారిని చూసి, ఏం శివ, మొన్ననే కదా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చావేమన్నారు. అంటే ఆయన అందరినీ కూడా శివ శివ అనేవారు అనమాట. అందుకని ఈయన దర్శనం చేసుకొని వస్తున్నానని మాస్టర్ గారు చెప్పాడు కదా స్టేషన్లో. అందుకని అడుగుతున్నారు, ఏం శివ, మొన్నే కదా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చావే అంటూ నా కేసు చూసి, అంటే మాస్టర్ గారి గురించి చెప్తున్నారు అనమాట. మాస్టర్ గారి కేసు చూసి ఆయన, ఈ బాలశివుడు ఎవరు అన్నారు. సాయి రమణానంద నన్ను పరిచయం చేసి శ్రీ పూర్ణానంద స్వామికి నాపై గల అపార ప్రేమ గురించి చెప్పారు. అంటే ఆయనకు తెలుసు కాబట్టి రమణానంద గారిని రాకాడి బాబు అడుగుతున్నారు, మొన్నే కదా మళ్ళీ వచ్చావేమని అడుగుతూ, నీ పక్కనున్న ఈ బాలశివుడు ఎవరు అన్నారు మాస్టర్ గారిని ఉద్దేశించి. అంటే అప్పుడు మాస్టర్ గారి గురించి చెప్పి పూర్ణానంద స్వామి కూడా మాస్టర్ గారు అంటే ఎంతో ప్రేమని, అవన్నీ అపార ప్రేమని వారిపై చెప్పారు. అట్లా నేను వారి దర్శనం కోసం ఎంతగానో తప్పించి వచ్చానని, షిరిడి సాయిబాబా భక్తుడని, మహాత్ములను వారి క్షేత్రాలను దర్శించడం నాకెంతో ప్రీతి అని చెప్పారు. అంటే మాస్టర్ గారి గురించి ఇంట్రడక్షన్ అంతా కూడా రమణానంద రాకాడి బాబాకి ఇచ్చారనమాట. ఈయన షిరిడి సాయిబాబా భక్తుడు, మహాత్ముల్ని దర్శించడం, ఆ క్షేత్రాలని దర్శించడం వారికి ఎంతో ప్రీతి అని. అట్లా ఆయన చిలిం త్రాగుతూ అంతా శ్రద్ధగా విన్నాతో అప్పుడు రాకాడి బాబా చెప్తున్నారు మాస్టర్ గారితో, పూర్ణానంద చాలా మంచివాడు, మంచి త్యాగి అంటూ ఉండగా నేను మోకరిల్లి వారి పాదాలకు నమస్కరించుకున్నాను. అంటే ఇది మాస్టర్ గారు డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నారనమాట. చూడండి మరి గురువు శిష్యుడి గురించి అంత గొప్పగా చెప్పటం. పూర్ణానంద చాలా మంచివాడు, మంచి త్యాగి అంటూ ఉండగానే నేను మోకరిల్లి వారి పాదాలకు నమస్కరించుకున్నాను. ఆ గ్రామస్తులు వారి పాదాలను తాకవద్దని చెప్తూ ఉంటే స్వామి వారించి తమ పాదాలు ముందుకు ఉంచారు. అంటే వాళ్ళకి తెలుసు కదా ఆయన ఎవరు తాకనివ్వరని. అందుకని మాస్టర్ గారు ఇది చెప్తూ ఉన్నప్పుడు రాకాడి బాబా పాదాలు తాకాలని ముందుకు వంగుతూ ఉంటే వీళ్ళు తాకండి అని చెప్పి వారించారట. కానీ ఆయన వాళ్ళని వారించి రాకాడి బాబా తమ పాదాలని ముందుకు చాపారు. నేను నమస్కరించుకోగానే, నీవు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి, ఆయన్ని ఎన్నడూ విడవకు. మా దర్శనమైన పూర్ణానందుడితో పరిచయమైన ఆ సాయి ఆదేశానుసారమే జరిగింది. నీవు మీ నాన్నను సంతోషపెట్టు, నీ శిష్యులకు, అంటే వారి పరిభాషలో మా కళాశాలలోని విద్యార్థులు కానీ వారి భావం, సత్యమైన తత్వమే చెప్పు. అంటే నమస్కారం చేసుకున్నప్పుడు రాకాడి బాబా చెప్తున్నారు, చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి. అంటే మాస్టర్ గారి దృష్టి ఎలా ఉంటుంది అంటే అణువణువు సాయి నిండి ఉన్నారు. ఆయన ఎక్కడ నమస్కరించినా, రాకాడి బాబాకి నమస్కరించినా కానీ అక్కడ సాయికి నమస్కారం చేస్తూనే ఉంటారు. అందుకని పైగా అంటున్నారు, నువ్వు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయి పాదాలే ఉంటాయి.
అంటే మాస్టర్ గారి యొక్క స్థితి చెప్తా ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా, ఆయన గుళ్ళో శివుడి మీద పాదాలు పెట్టి ఆయన ఉంటే జ్ఞానేశ్వర ఆయన పేరు, ఆయన వెళ్ళి ఏకనాథుడా నామదేవుడు వెళ్ళినప్పుడు ఇదేంటి శివలింగం మీద కాళ్ళు పెట్టుకు అనుకున్నాడు అని చెప్పి కాళ్ళు తీయమంటే, అయితే శివుడు ఎక్కడ లేడో తీసి అక్కడ పెట్టమన్నాడట. ఆయన ఎక్కడ పెడితే అక్కడ శివలింగం వస్తుంది. అంటే ఆయన లేనిది ఎక్కడ అని. అందుకని మాస్టర్ గారు కూడా, పూర్ణానంద స్వామి కూడా అంటారు, ప్రతి శ్వాస నిశ్వాసంలో ఆయన సాయిని నింపుకున్నారు. అందుకని ఇక్కడ రాకాడి బాబు కూడా ఏమంటారు, నువ్వు ఎక్కడ నమస్కారం చేస్తే అక్కడ సాయి పాదాలే ఉంటాయి అని చెప్తున్నారు. నీకు నా దర్శనమైనా పూర్ణానందుడితో పరిచయమైనా కూడా అది కూడా సాయి ఆదర్శానుసారమే జరిగింది. మనకి కనపడినట్టుగా ఉంటుంది కానీ నడిపించేదంతా ఆయన. మనకి ఏదైనా జరిగితే అబ్బాయి ఇది మన వల్ల కదా అనుకుంటాం. సూక్ష్మంగా ఉండి నడిపించేవాడు, మనకి ఇవన్నీ ఏర్పరిచేవాడు, మనకి అలాంటప్పుడు గుర్తురాడు. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడే బాబా అంటాం. కానీ ఈ రెండు కూడా నా దర్శనమైనా తర్వాత పూర్ణానందుడితో పరిచయం అయినా కూడా అవి ఆ సాయి ఆదేశానుసారమే జరిగింది. నీవు మీ నాన్నను సంతోషపెట్టు అంటున్నారు. ఎందుకంటే మాస్టర్ గారికి ఆయన పెళ్లి చేసుకోకుండా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని అట్లాంటి ఆలోచనలు ఉండేవి. తండ్రికేమో అందరు మిగిలిన వాళ్ళందరూ చక్కగా పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డారు. పైగా మాస్టర్ గారు చిన్న వయసులోనే 3 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయాడు. వీడికి తల్లి ప్రేమ కూడా తెలియదని తండ్రి తపన అంటే ఏంటి, కనీసం పెళ్ళిన అయితే అటువంటి ప్రేమనన్న పొందుతాడు అని చెప్పి ఆయనేమో ఇది, మాస్టర్ గారేమో ఈ లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అందుకని కొంతకాలం మాస్టర్ గారు ఇట్లా నైమిసారణ్యాలకి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా బాధపడితే వెళ్ళి అప్పుడు మాట ఇచ్చారట, నువ్వు యోగ్యుడివని తెలుసు, సన్యసించినా నువ్వు అవన్నీ నిర్వర్తించగలని తెలుసు అని. కానీ అంటే ఆయన కోరిక చెప్తూ ఉన్నాడు, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. సరే నువ్వు కనీసం నేనున్నంతకాలమైనా సన్యసించు అని చెప్పి ఆయన మాట తీసుకున్నారంట. అట్లాగా అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు మీ నాన్నను సంతోషపెట్టు అని చెప్తున్నారు. మీ నాన్నను సంతోషపెట్టు, నీ శిష్యులకు. అంటే ఇక్కడ మాస్టర్ గారు అప్పటికే ఎలాంటి ఉత్తమ స్థాయిలో ఉన్నారో, ఆయన అప్పటికే బాబా దగ్గర అనుభవం పొంది ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఎవరు కూడా తన గొప్పతనాన్ని చాటుకోరు అనమాట. మాస్టర్ నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడంటే ఎంత గుప్తంగా ఉంటారో. ఇక్కడ మళ్ళీ మనం ఆయన చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే మనం ఈయన గురువు మళ్ళీ ఈయన శిష్యులు అనుకుంటారండి. మాస్టర్ గారు అంటారు ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు కదా, అందుకని అట్లా అలాంటి భాషను వాడుతున్నారు. అంటే మా కళాశాలని విద్యార్థులకు సత్యమైన తత్వమే చెప్పు. కళాశాల విద్యార్థులకి ఇవన్నీ చెప్తారా, వాళ్ళకి ఏ లెసన్లు ఏమున్నాయో అవి చెప్తారు. అంటే ఈయన ఏంటంటే ప్రకటన చేసుకోకుండా మాట్లాడటం అన్నమాట మాస్టర్ గారు. అక్కడ ఈనాటి గురువుల్లాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు, నేను చెప్పేదంతా కష్టమైన పనే, సత్యవాది లోక విరోధి అన్నారు. అయినప్పటికీ సత్యస్వరూపమైన భగవంతుణ్ణి పొందాలంటే అదొక్కటే మార్గం. లోకాన్ని విడిచిన మాకు ఇది తపస్సు, లోకంలో ఉండే మీ వంటి సాధకులకు అదే తపస్సు అంటున్నారు. అంటే మనం రెండు పనులు పోల్చుకోకూడదు అనమాట ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు చేసే సాధన వాడికి అలాంటి ఫలితమో మాస్టర్ గారు అంటారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకొని పంట పండించి అందరికీ ఆహారాన్ని అందించేవాడు వాడికి ఇచ్చిన వృత్తికి అది కూడా అలాంటిదే ఫలితాన్ని ఇస్తుందట. అంటే వీడు ఈ ఆధ్యాత్మిక దానిలో అంటే ఒక సద్బ్రాహ్మణుడు కాబట్టి లేకపోతే ఒక అర్చనలు ఇవి చేస్తూ నేనేదో మహా పొందేస్తున్నానని వీడు అనుకున్నంత మాత్రాన ఏముండదట. వాడికి ఇచ్చిన పనికి వాడు చేస్తూ ఉన్నాడు, ఆ ఇచ్చిన పనిని వీడు ఎలా చేస్తున్నాడు దాన్ని బట్టి ఫలితం అలాంటిదే వస్తుందంట. అంటే వాడు ఇది చేశాడు కాబట్టి వాడికి ఎక్కువ ఫలితము, లేకపోతే ఈ పని చేశాడు కాబట్టి తక్కువ ఫలితం అలాంటివి ఉండవట. అందుకని ఇక్కడ కూడా ఈయన అంటున్నారు, లోకాన్ని విడిచినవా మాకు ఇది తపస్సు, లోకంలో ఉండే నీ వంటి సాధకులకు అదే తపస్సు. లోకంలో ఉంటూనే అలా నడుచుకుంటే ఎన్నో జన్మల కర్మబంధాలు, బాకీలు అంటే రుణానుబంధాలు వేగంగా తీరిపోతాయి అంటున్నారు. మాస్టర్ గారు కూడా చెప్తారు, మామూలుగా బాబా చెప్పిన సూక్తులు కనుక పాటించగలిగితే, మనం ఎవరైనా తిట్టినా చేసినా మౌనంగా ఉండగలిగితే ఎన్నో వాషౌట్ అయిపోతాయి. మనం అలాంటివి మన కర్మని మనం తొలగించుకోవడం మన చేతిలో ఉండదట. వేరే వాళ్ళు అయితే కనుక మనల్ని దాని నుంచి తీసేసుకుంటారు అని చెప్తారు కదా. వాళ్ళ శుభ్రతని మనకిచ్చి మన ఒక మాలిన్యాన్ని వాళ్ళు తీసుకుంటారా అన్నారు. అంటే ఒక్క మాలిన్యం తీసుకోవడం కాదు, వాళ్ళ శుభ్రతను కూడా మనకి ఇస్తారట. అందుకని లోకంలో ఉండి ఇలాంటి వాటిలో పడి మనం కనుక అంటే లోకంలో తప్పకుండా అంటారు, అప్పుడు కనుక మనం అటువంటి సహనాన్ని వహించి ఆయన చెప్పిన వాటిని గుర్తుంచుకొని అలా కనుక ఉండగలిగితే తొందరగా తీరిపోతాయట. అందుకని లోకంలో ఉండితే తొందరగా తీరిపోతాయి.
మన ప్రయత్నం లేకుండా మనం కడిగిపోయి పడతామంట. ఎట్లా కడిగేస్తున్నారనే మనం బాధపడుతూ ఉంటాం, కానీ అట్లా శుభ్రపడతామని చెప్తున్నారు. అందుకని వేగంగా తీరిపోతాయి. మాయలో అయితే మొదటన్ని సుఖాలే వచ్చి చివరకు శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది. ఆత్మ మార్గంలో మొదటంతా కష్టము, అటు తరువాత పొడుగున అంతులేని సుఖమే ఉంటుంది. మనం చేస్తూ ఉంటే ఇంకా ఏం కలగలేదు అని అనుకుంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత ఆ స్థితి వేరుగా ఉంటుంది. మాయలు ఎలా ఉంటుంది, అబ్బా డబ్బులు ఉంటే చాలా హాయిగా ఉన్నాం కదా, లగ్జరీస్గా ఉన్నాం కదా, ఇప్పుడు మనం సాధనలు సత్సంగాలు చేసుకోకపోతే ఏమైంది, హాయిగా పార్టీలో పండుగలో చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు కదా, బాగానే ఉంటుంది కొన్నాళ్ళు, ఎంతకాలం చేస్తాం. అందుకని మొదట్లో అలా బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆత్మమార్గంలోనేమో మొదలంతా కష్టపడు, తర్వాత పొడుగున అంతులేని సుఖమే ఉంటుంది. దీనిలోనేమో మాయలో అయితే మొదట అన్ని సుఖాలే వచ్చి చివరకు శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది. అటువంటి విలువైన జీవితాన్ని ఎలా గడిపామన్న దాన్ని బట్టి మనకి అదే మిగిలిపోతుంది. లోకాన్ని మెప్పించడం కపటం వేసే లక్షణాలు, పరమాత్మను మెప్పించడం నిష్కపటం భక్తుని ధర్మాలు. అందుకని బాబా ఆ వేస అనే పదాన్ని వాడటం అనమాట, సిద్ధుని ప్రదర్శించే వాళ్ళని. అంటే లోకాన్ని మెప్పించడానికి నా దగ్గర ఏదో సిద్ధి ఉంది, నా దగ్గర ఏదో శక్తి ఉందని. అందుకని ఏమంటున్నారు, భగవంతుని మెప్పించడం నిష్కపటము భక్తుని యొక్క ధర్మాలు, కానీ లోకాన్ని మెప్పించడం కపటం వేసే యొక్క లక్షణాలు. అక్కడ ఉన్న అనసూయదేవి అందుకే లోకానికి ఆదర్శమైంది అంటున్నారు. అంటే ఆవిడని ఎంత గొప్పగా చెప్పుకుంటారు, అంతటి మహాపతివ్రతలుగా. అందుకని మాస్టర్ ఇక్కడ ఆయన అంటున్నారట, మీ పట్టణంలోని హై క్లాస్ స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఏడవరు, తలుచుకోరు. వాళ్ళని పెంచిన దాది చనిపోయినా, విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క చనిపోయినా ఎంతో దిగులు పడతారు అంటున్నారు. అంటే మరి ఇప్పుడంతా కూడా హై క్లాస్ వాళ్ళు, అంటే వాళ్ళ పనుల్ని వాళ్ళకి ఇచ్చేసి కొడుకుల్ని పెంచడం లేకపోతే పిల్లల్ని పెంచడం కూడా వాళ్ళకి ఇచ్చేసి ఆ కనెక్షన్ లేకపోవటం వల్ల. అందుకని మహాత్ముడు చెప్తున్నారు, ఆయనకి ఏమైనా కోపం వీళ్ళ మీద జరిగే అంటే వాళ్ళు గమనించినవి చెప్తున్నారు. మీ పట్టణంలోని హై క్లాస్ స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఏడవరు, తలుచుకోరు. వాళ్ళని పెంచిన దాది చనిపోతే, అంటే వాళ్ళకి ఎవరితో అనుబంధం ఉందో చనిపోయినా విశ్వాసంతో, దాది చనిపోయినా విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క చనిపోయినా ఎంతో దిగులు పడతారు. ఏం శివ వింటున్నావా, మీ పట్టణ వాళ్ళని ఇలా అంటున్నారని కోపమా అని మళ్ళీ ఆయన అడుగుతూ ఉన్నారు. నీ కోపం వస్తే ఈ సాధువు ఏం చేస్తాడు, వీడికి నిజం చెప్పడం ఒకటే తెలుసు. అలా చెప్పినందుకు ఈ సాధువుపై ఎందరికో కోపం వచ్చింది, వీడిని చంపాలని కూడా ఎందరో ప్రయత్నించారంటే ఆయన గురించి ఆయన చెప్తున్నారు, రాకాడి బాబా నాకు నిజం చెప్పడం ఒకటే తెలుసు, నీ ఇలా అంటున్నానని మీ పట్టణ వాసుల్ని కోపంగా ఉందా అని, నేను ఇలా నిజం మాట్లాడానని చెప్పి నన్ను చంపాలని కూడా ఎంతోమంది ప్రయత్నించారు అని పక్కనున్న ఈ గ్రామస్తులు ఇద్దరు ఉన్నారు కదా, చూచి ఏం శివ నిజమేనా అన్నారు. వాళ్ళు చిత్తం స్వామి అన్నారు. అంటే స్వామిని కూడా చంపడానికి ప్రయత్నించారనమాట. ఆయన మరలా ఇలా చెప్పారు, వీళ్ళిద్దరూ అప్పటి నుండి నమ్మికతో ఈ సాధువుని సేవిస్తున్నారు, అందుకే వీళ్ళపై ఊరిలో అందరికీ ఎంతో పగ అన్నారు. అలా అయితే పాపం వాళ్ళ జీవనం ఎలా అన్నాను. ఆయన నా మాటలు తర్జుమా చేసి హిందీలో వాళ్ళతో చెప్పారు. వాళ్ళు నా కేసు చూస్తూ ఆవేశం తన మాటలు ఆయనే నాకు మళ్ళీ వివరించేలా చెప్పారు. మాస్టర్ గారేమో మరి ఊళ్ళో అంతా పగతో ఉన్నారు, వీళ్ళు నన్ను సేవిస్తూ నా దగ్గరే ఉంటున్నారని అంటే మరి వాళ్ళకి జీవనం ఎట్లా పాపం అన్నారట మాస్టర్ గారు. అంటే ఈ మాటలు రాకాడి బాబా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్పారు, మరాఠీ వాళ్ళు కదా వాళ్ళు చెప్తే, అప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ ఆవేశం ఏదో చెప్పారంట. అంటే మనం యొక్క ఎమోషన్ వస్తే ఇది ఊగిపోతాం కదా, అట్లాగా వాళ్ళు కూడా మళ్ళీ చెప్తే మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పారట. ఆవిడ ఏం చెప్తున్నారంటే, మేము చచ్చినా పర్వాలేదు, మా పెళ్ళాం పిల్లలు చచ్చినా సరే స్వామినే నమ్ముకున్నాం, ఊరి వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారే కానీ వాళ్ళు అనుకున్నది చేయలేకపోతున్నారు, అదంతా స్వామి దయ అన్నారు. అంటే వాళ్ళకేంటి, వాళ్ళు ఎన్నైనా చేయాలని ప్రయత్నించవచ్చుగాక, కానీ స్వామి దయ ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు అని స్వామి దయ అని చెప్పి వాళ్ళు ఆవేశం ఊగిపోయారనమాట. మేము పోయినా సరే, మా పెళ్ళాం పిల్లలు పోయినా సరే మేము స్వామినే నమ్ముకున్నాం, ఆ ఊరి వాళ్ళు ఎంత పగతో ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు, అదంతా కూడా స్వామి దయ అని. అప్పుడు స్వామి తమ దగ్గర ఉన్న తెల్ల కాగితంలో కొంచెం విభూతి కట్టి వాళ్ళిద్దరికి ఇచ్చి, మీరు గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపివేశారు. ఎవరిని ఉండనివ్వరు కదా ఆయన దగ్గర, పంపించారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు, నాకు కాఫీ బాగా అలవాటు. మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కాఫీ అనమాట. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అడిగే విధానం కూడా వేరుగా ఉంటుందంట. కా అంటే, కు అంటే ఇట్లా అంటూ ఉండేవారంట. అంటే ఆయనకి ఏం కావాలంటే కా అంటే కాఫీ, కు అంటే కూఫీ అంటూ ఉండేవారు. అంటే నాకు ఇప్పుడు కాఫీ కావాలని అంత ముద్దుగా పెరిగారనమాట. అట్లా అప్పుడు వాళ్ళ అన్నలు వాళ్ళంటే చిన్నవాడు కాబట్టి
ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళే చూసుకునేవారట. అందులో ముఖ్యంగా మాస్టర్ గారి ముందు భరద్వాజ్ ఈయన బోధాయన అని ఉంటారు. అసలు ఎంత చూసుకున్నారంటే వాళ్ళని, అంటే చిన్నవాడు అవటము, చిన్న వయసులోనే తల్లి ప్రేమ పొందలేకపోవటము, అసలు ఎంత గారాబం చేసి అసలు మనం ఊహించలేము అనమాట. అన్నదమ్ములు ఆయన్ని ఎంత ఇదిగా చూసుకున్నారు మాస్టర్ గారిని అనేది. అంటే అంత గారాబం చేశారు. నువ్వు వంగు అంటే వంగాల్సిందే, ఎక్కి తిప్పాలంటే తిప్పాల్సిందే, అట్లాగా అనమాట. సరే మాస్టర్ గారికి అప్పుడు అనిపిస్తుందంట, అయ్యో నాకు ఇప్పుడు అంటే మనకి అనిపించింది కదా, రోజు 5ంటికి కాఫీ తాగే అలవాటు ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా కానీ మనసు కాఫీ ఎలా దొరికిద్దా, ఇక్కడ వాళ్ళు అడుగుదా వద్దా అని ఆలోచన వస్తూ ఉంటుంది. అట్లా వెళ్ళిందేమో మహాత్ముడి దగ్గరికి. మనమైతే ఏం చేస్తాం, దొంగమేమో నటించి ఈయన అడగకూడదు కాబట్టి అని అనుకుంటూ ఉంటాం. కానీ మహాత్ములు ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారు, తెరిచిన పుస్తకాల్లో ఉంటారు. అందుకనే ఒకసారి ఇంకొక గురువు గారు కూడా అంటారనమాట, నేను ఒక చోటకి వెళ్ళాను, అక్కడ వాళ్ళ భక్తుల యొక్క ఇది నచ్చింది నాకు. వాళ్ళట బయటికి వెళ్ళి వాళ్ళకి స్మోక్ చేయాలని ఉంటే బయటికి వెళ్ళి తాగితే మాత్రం ఆయనకి తెలియదా, అందుకని చెప్పి ఆ బౌద్ధ మందిరంలో కూర్చొని తాగుతారంట. అంటే బయట కూర్చుంటే ఆయనకు తెలియదనే. అందుకని అంటే కనీసం మేము మా బలహీనతలను తెలుపుకొని ట్రూగా ఉంటాము అని చెప్పుకోవటానికి. అట్లా మాస్టర్ గారి ఆలోచనలు ఆయనకి తెలియకపోతే కదా, అందుకని చెప్తున్నారు, నాకు కాఫీ బాగా అలవాటు, నేను సమయానికి తాగకుంటే తలనొప్పి వస్తూ ఉండేది. అప్పటి నా పరిస్థితి అలానే ఉన్నది. అక్కడెక్కడ కాఫీ దొరకదు కదా అన్న ఆలోచన నాలో మెదిరింది. ఎందుకంటే వీళ్ళు అడవి ప్రాంతంలో ఉన్నారు. దునిలో కట్టెలు సవరిస్తున్న స్వామి నాకేసి చిలిపిగా చూసి, ఆయనేమో దునిలో ఆయన కట్టెలు సర్దుకుంటున్నారు. ఎప్పుడైతే మాస్టర్ గారికి కాఫీ అన్న ఆలోచన వచ్చిందో మాస్టర్ గారికి వేసి చిలిపిగా చూశారట. చూసి, బ్లాక్ కాఫీ తాగుతావా శివ, ఈ సమయంలో ఇక్కడ పాలు దొరకవు అంటూ ఒక అల్యూమినియం పాత్రలో నీళ్లు పోసి ఆ దుని మీద పెట్టి అందులో కొంచెం చక్కెర వేశారు. ఈయనకేంటి బాగా బ్లాక్ టీ తాగడం అలవాటు. బ్లాక్ టీ కానీ పాలు ఉంటే పాలతో కానీ. ఎప్పుడు ఆయన నిరతాగ్నిహోత్రం మీదే ఒక కెటిల్ కూడా ఉండేదట. వచ్చిన వాళ్ళకి ఆ టెంకాయ చిప్పల్లోంచి దానిలోంచి కుక్క పిల్లలు తాగేవట, ఈయన తాగేవారు. ఎవరైనా వస్తే ఇస్తే, అయ్యో స్వామి బాబా ప్రసాదం ఇచ్చారు కదా రాకడి బాబు టీ అనుకున్నా, ఇంతకుముందే ఆ కుక్క తాకెళ్ళింది, దానిలో ఎలా తాగాలి కొట్టుకునేవారు. అంటే ఆయన కొబ్బరి చెప్పులు వాడేవారు కదా, ఇచ్చిందేమో మహాప్రసాదం. అట్లా అందుకని ఆయన చిలిపిగా అడిగారట, బ్లాక్ కాఫీ తాగుతావా శివ అని. ఇప్పుడు ఈ సమయంలో పాలు దొరకవు అని ఏం చేశారు, ఒక అల్యూమినియం గిన్నెని ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ దుని మీదే పెట్టి అందులో కొంచెం చక్కెర వేశారు. ఆ తర్వాత ఆయన దుని దగ్గరికి ఆ గెంతుకు కూర్చొని సాయి రమణానంద గారితో, ఇంత ఆలస్యంగా వచ్చారని శివ, ప్రొద్దునే వస్తే ఇంకొంత విరామంగా ఉండేవారు కదా అన్నారు. అంటే మొదలుపెట్టారనమాట, ఇక మీరు టైం అయింది, ఇక మీరు వెళ్ళాలి అని. మీరు మధ్యాహ్నానికి వచ్చారు కదా వీళ్ళు, అదే మీరు ఉదయం వచ్చుంటే కొంచెంసేపు కూర్చొని వెళ్ళి ఉండేవాళ్ళు, ఎక్కువ సమయం గడిపేవారు, మీరేమో మరి వచ్చారు, ఇక మీరు సర్దుకోవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే కొంచెంసేపు ఉండేవారు కదండి, ఇక వెళ్ళాలి అని నా కేసు చూసి, ఇక్కడ ఉండటానికి ఎవరికి అనుమతి లేదు, దర్శనం చేసుకొని వచ్చిన పని ఏదో చూసుకొని తిరిగిపోవాల్సిందే, ఎంతటి అర్ధరాత్రి అయినా పూర్ణానందుడు కూడా తన తావుకు వెళ్ళిపోవాల్సిందే అంటూ గణేష్పురి వైపుకు కొద్దిసార్లు చూశారు. అంటే తన దగ్గర ఎవరిని ఉండనిచ్చేవారు కాదనమాట. మాస్టర్ గారికి ఏమో పంతం, ఆయన దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు ఆ సన్నిధిలో గడపాలని. అందుకని ఈయన వచ్చే ఆలోచనలు వెంటనే ఆయన చదివేస్తూ ఉంటారు కదా. అంటే చదవడానికి ఏముంది, అంతటి పరమాత్మ స్థితిలో ఉండి వాళ్ళు భిన్నంగా ఉంటే. అందుకని మాస్టర్ గారికి ఎలాంటి ఆలోచన వచ్చినా అటువైపు తిరిగేవారు. కాఫీ అనుకోగానే ఇక్కడ చదువుతున్నారు, వెంటనే ఇక్కడ నైట్ చీకటి పడింది కదా ఇక్కడ ఉందాం అని అనుకుంటే వెంటనే అంటున్నారంట, ఇక్కడ ఉండటానికి ఎవరికీ అనుమతి లేదు. లోపల ప్రకటన కూడా చేయలే మాస్టర్ గారికి. ఒక ఆలోచన రాగానే వచ్చిన పని ఏదో చూసుకొని తిరిగిపోవాల్సిందే అని చెప్తున్నారు. ఎంతటి అర్ధరాత్రి అయినా కానీ పూర్ణానందుడు కూడా తన తావుకు వెళ్ళిపోవాల్సిందే. అట్లా అంటే పూర్ణానంద స్వామి కూడా తన శిష్యుడైనా కూడా అంతటి మహాత్ముడైనా సరే తిరిగి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. అంటూ గణేష్పురి వైపు కొద్దిసార్లు చూశారంట, మీరు వెళ్ళాల్సిందటే అన్నట్టు. స్వామి అలా అనడంతో నాలో పట్టుదల తలెత్తింది. ఇదేంటి, ఈయన మనల్ని ఎందుకు ఉండనివ్వరు, ఎట్లయినా సరే ఈయన సన్నిధిలో ఉండాలి అని చెప్పి పట్టుదల మొదలైంది. సాయినాథుడు అనుగ్రహిస్తే, పెట్టేది పెద్దానికే పెట్టాడు అప్లికేషన్ మాస్టర్ గారు. బాబా అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఈయన ఉండనిస్తారు అంటే, మరి ఆయన అనుగ్రహం వల్లే కదా ఇక్కడ దర్శనమైన పరిచయం అని ఇవన్నీ కలిగిందని చెప్పారు. అందుకని మాస్టర్ గారు అనుకున్నారు, సాయినాథుడు అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఉండిపోనిస్తారు అనుకొని ఆయనను స్మరించసాగాను. ఆయన ఇక నన్నేమీ పలకరించక సాయి రమణానంద గారితో శ్రీశైలంలోని పూర్ణానంద ఆశ్రమం గురించి ఏమేమో తమిళంలో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు ఆయన నాతో యాసగా తెలుగులో మధ్య మధ్యలో హిందీ, ఇంగ్లీషు వాడారు. ఆయనకి ఏ భాష రాయటం చదవటం రాదు, కానీ అట్లాంటి పరిపూర్ణుడంటే మన ఊహకు అందదనమాట. సాక్షాత్తు పరమశివుడే రాకాడి బాబాగా వచ్చారన్నట్టుగా ఉంటుంది ఆయన యొక్క అవతార విశేషం అదంతా.
అట్లా మాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు మాత్రం తెలుగులోను కొద్దిగా హిందీ ఇంగ్లీషు వాడారట. ఇంతలో ఎవరో ఒక మనిషి కొండకాలువ దాటి గణేష్పూర్ నుండి వచ్చి స్వామికి నమస్కరించి వారి చేతికి చిన్న బ్రూ కాఫీ పొడి పొట్లం ఇచ్చారు. స్వామి బ్లాక్ కాఫీ తాగుతావా అన్నారు. స్వామి దగ్గర అప్పుడు కాఫీ పౌడర్ ఏం లేవు, ఆయన టీ తాగుతారు కదా, అందుకని అయితే మాత్రం పెట్టేశారు. అనుకున్నప్పుడే సంకల్పం జరిగిపోయింది, ఎక్కడి నుంచి రావాలో అది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను అనుకున్నారు, వెంటనే అటునుంచి ఒకతను వచ్చాడట, గణేష్పూర్ నుండి వచ్చి స్వామికి నమస్కరించి ఏమి ఇచ్చారంటే వారి చేతికి చిన్న బ్రూ కాఫీ పొడి యొక్క పొట్లం ఇచ్చారు. స్వామి ఏమీ ఎరగనట్లు అతనితో, ఇది ఎందుకు తెచ్చావు శివ, సాధువులైన మాకు దీంతో ఏం పని, నీవే ఇంటికి తీసుకుపో అన్నారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో మహాత్ముల యొక్క ప్రవర్తన. అక్కడి నుంచి సంకల్పం ఇచ్చి పలికించి తెచ్చిన వాళ్ళు. రమణ భగవాన్ కూడా అంతే అట, ఆయన ఆశ్రమంలో ఏమన్నా లేకపోతే ఏమన్నా అనుకుంటే చాలట, అనుకోగానే వాళ్ళు తెచ్చిచ్చేవారట. ఏమో భగవాన్ మేము అలా వెళ్తూ ఉన్నాం, అక్కడ చూడగానే ద్రాక్ష పండ్లు లేవనిపించింది, ద్రాక్ష పండ్లు మీకు తీసుకురావాలనిపించింది అని. అంటే ఆ సమయంలో ఆయన అంటూ ఉండేవారట, ద్రాక్ష పండ్లు లేవే అనేది అంటే అక్కడెక్కడో ఉన్నవాడికి వెంటనే వాడికి ఒక ప్రేరణ కలుగుతుంది, అది తీసుకుని వచ్చేస్తారు. ఇట్లా ఏదో ఒక వేరే విశేషమైన ఫలాలు కావాలనుకుని ఉంటే అవి ఆ టైంకి పార్సెల్లో వచ్చాయట. అంటే ఇట్లా వాళ్ళ సంకల్పం ఇంక మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా అనుకోకర్లేదు, అలా జరిగిపోతుంది అని. అట్లా కాఫీ పొడి తెచ్చిస్తే బ్రూ కాఫీ. అప్పుడు ఆయన అంటున్నారు, ఇది ఎందుకు శివ తెచ్చావు, సాధువులమైన మాకు ఈ కాఫీ దీంతో ఏం పని, నువ్వే తీసుకెళ్ళి ఇంటికంటే, ఏమో బాబా నేను ఇటుగా వస్తూ ఉంటే ఒక అంగడి యజమాని నాకు ఈ పొట్లం ఇచ్చి, ఒక షాప్ అతను ఇతనికి ఇచ్చి ఈ పొట్లాన్ని మీకు ఇవ్వమని చెప్పాడు, అయినా అది నాకెందుకు, మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు, మేమంతా చా తాగుతాము అన్నాడు. మేము కూడా మా ఇంట్లో ఎవరు కాఫీ తాగరు బాబా, ఆయన ఇది నేను కొనలేదు, నేను ఆ షాప్ వాడు ఇచ్చాడు మీకు ఇవ్వమని, అది నేను తీసుకొని వచ్చాను, మేము ఎవరం కూడా కాఫీ తాగం, మేమంతా టీ తాగుతామని చెప్పారు అని ఆయన వద్ద సెలవు తీసుకొని వేరొక దిక్కుగా వెళ్ళిపోయారు. అప్పటికి సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు, పక్షులు విపరీతంగా కలకలం చేస్తూ ఉన్నాయి. స్వామి ఆ కాఫీ పొడి మరుగుతున్న నీటిలో పోసి దాన్ని తీర్చి ఒక గ్లాసులో పోసి నాకు ఇచ్చి ఇలా అన్నారు, ఈ సాధువు నీకు ఇంతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు, ఈ అడవిలో ఈ శివుడే మనల్ని చూసుకోకుంటే సాధువులమైన మేము ఎలా బ్రతుకుతాం అన్నారు. అంటే బ్లాక్ కాఫీ ఇస్తూ ఈ సాధువు నీకు ఈ సమయంలో ఇంతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు అని చెప్తూ మళ్ళీ అంటున్నారు, ఈ అడవిలో శివుడే కనుక మాకన్నీ చూసుకోకుండా ఉంటే సాధువులమైన మేము ఎలా బ్రతుకుతాం. అంటే కాఫీ కావాలనుకుంటే ఆయన పంపిస్తాడు, అంటే ఏం చెప్తున్నాడు, ఈయన గురించి చెప్పుకోవట్లా, ఆ శివుడే పంపిస్తాడు. ఆయనే కనుక మమ్మల్ని కనిపెట్టుకొని ఇలా ఉండకపోతే సాధువులైన మేము అడవిలో ఎలా ఉంటాము అని అన్నారు. నాకు వేళకు కాఫీ దొరకడంతో తలనొప్పంతా తగ్గిపోయి మనసు ఎంతో హాయిగా ఉన్నది, మాస్టర్ గారు చెప్తున్నారు. స్వామి లేచి చెట్టు క్రింద ఉన్న తమ ఆసనం పైన ఉన్న గోనెపట్టా తీసి దులిపి మరలా వేసుకున్నారు. ఒక చిన్న కొబ్బరి ఈనెల చీపురుతో అక్కడ రాలిన ఆకులు ఒక పక్కకు చిమ్మేశారు. ఆ పని సాయి రవణానందకు అందుకోకపోతే ఆయన తమను కానీ ఆ చీపుని కానీ తాకకూడదన్న సైగతో వారించి ఆయనే చేసుకున్నారు. అక్కడ ఆయన అంటే పడిన వాటిని చిమ్మేస్తూ ఉంటే ఈయన వీళ్ళు అందుకోకపోతే లేదని చెప్పి ఆయన చేయనివ్వలేదట. ఆ ప్రక్కన విభూతి రాసుండి పిడికడు విభూతి తీసుకొని తమ నొస్టికి రాసుకొని మిగిలింది జబ్బలకు, ముంజేతులకు, గుండెలకు రాసుకున్నారు. అంటే ఒంటి నిండా పూసుకునేవారనమాట. ఆయన గుర్తుపట్టడం కూడా కష్టం, అందుకే ఆయన రాకాడి బాబా అన్నారు. తర్వాత 2 చిన్న మొద్దులు తీసుకొచ్చి మళ్ళీ దునిలో వేశారు. అప్పుడప్పుడు సాయి రవణానందతో తమిళంలో ఏదేదో మాట్లాడుతూ చిన్న చిన్న పనులు చూసుకుంటూ ఉన్నారు. తర్వాత ఏమో జబ్బలకు, మోచేతులకు, మణికట్లకు చిన్న చిన్న రుద్రాక్షలు తగిలించుకున్నారు. అటు తర్వాత అగ్ని వద్ద ఆత్మప్రదక్షిణం చేసుకొని ఏమేమో గొణిగారు. ఇంతలో అన్ని దిక్కులా చీకట్లు అలుముకున్నాయి. అడవి కదా, ఇంకా చీకటి అయిపోయింది. దునిమంటలు కొద్దిపాటి వెలుగులో చుట్టూ ఉన్న చెట్లు, ఒక ప్రక్కగా ఉన్న రాకాడి బాబా ముఖంలో ఒక పార్శ్వం మాత్రమే కొంతైనా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చీకట్లో కేవలం ఆ దునిలోంచి వెలిగే వెలుగులో స్వామి యొక్క మొహం ఒక పక్కగా కనపడుతూ ఉందట. సాయి రమణానంద ధారాళంగా ఏమేమో చెప్పుకుంటూ పోతుంటే స్వామి వింటూ వేరొక దిగుగా చూస్తూ చిలుం త్రాగుతూ ఉన్నారు. స్వామి ఇక్కడ ఇంత ఒంటరిగా ఉంటే రాత్రి సమయంలో మీకు భయమేదా అని అడిగాను. మాస్టర్ గారు మహాత్ములందరినీ అడిగే ప్రశ్నే, పగలబడి గురువు కానీ అది అడిగారు. అడిగితే భయం అంటే ఎలా ఉండదో తెలియదు, ఎందుకని ఆయనకు అన్యంగా ఉంటే కదా అన్నారట ఆయన. ఇక్కడ మీరు రాత్రి సమయంలో అడవిలో ఒంటరిగా ఉంటున్నారు, మీకు రాత్రి సమయంలో మీకు భయమేదా అంటే అని అడిగాను. నాకు అప్పటికి కొంతవరకు క్రొత్త బిడియము తొలగిపోయి
నా సహజమైన చాపల్యం తలెత్తి అడగసాగింది. మాస్టర్ గారు చెప్తున్నారు ఆయనకి సహజమైన చాపల్యం అంట. అంటే మహాత్ములు ఎలా ప్రశ్నిస్తున్నారు ఆయనకు వచ్చిన ఆలోచనల్ని. మీకు ఇక్కడ భయం ఏదా అని అడిగితే దానికి స్వామి వెంటనే ఒంటరితనం ఎక్కడ శివ, ఇక్కడ ఈ చెట్లు పక్షులు నక్షత్రాలు తోడులేవా అన్నారు. అంటే మనం చూసే దృష్టి వాళ్ళు చూసే దృష్టి ఎలా ఉంటుంది, వాళ్ళ నుంచి అన్యంగా ఏముంటాయి. వాళ్ళకి చెట్లు నక్షత్రాలు పుట్టలు అన్నీ తోడే. మనకేమో మనం గదిలో ఒక్కడమే ఉంటే మనం ఒక్కడమే ఉన్నాం అనుకుంటాం. వాళ్ళేమో దాని అంతటితోటి అట్లా తాదాత్మ్యం చెంది ఉంటారనమాట. అందుకని ఇవన్నీ తోడులేవా, ఇక్కడ చెట్లు పక్షులు నక్షత్రాలు తోడులేవా, ఎక్కడైనా ఎవరికైనా ఆ శివుడే దిక్కు. అక్కడ లోకంలో ఎందరు తోడుగా ఉన్నా ఒంటరితనమే ఉంటుంది, ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు తోడు అంటున్నారు. సహజంగా చూడండి మన ఎట్లా ఉంటుందంటే మనకి ఎన్ని ఉన్నా కానీ ఒంటరితనంలానే ఉంటుందంట. అందుకే కదా మన విసుగు బోరు మనకి అన్నీ కావాలి, చేతిలో ఒక నిమిషం కూడా ఖాళీ కింద కూర్చోలేము, ఒంటరితనం వల్లే. ఆ బోరుని వాడే పదానికి అర్థం అదే, ఒంటరితనం, ఖాళీగా ఉండడం చేత కాకపోవడమే. కానీ ఇక్కడ స్వామి ఏమంటున్నారు మళ్ళీ, అక్కడేమో మీకు ఎందరు తోడుగా ఉన్న ఒంటరితనమే ఉంటుంది, ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు తోడు, వాళ్ళకి ఏకాంతమే కావాలి, అదే మా తోడు అంటున్నారు. అన్ని జీవుల్లోనూ జఠరాగ్నే ఉంది, అదే అగ్ని ఈ దుని రూపంలో కూడా ఉన్నది. అంటే దాని రూపంలో అన్ని జీవాలు మాకు తోడుగా ఉన్నట్లే కదా అంటున్నారు. అంటే అంతటా ఉన్న చైతన్యం అని ఎలా చెప్తూ ఉన్నామో అట్లా ఈయనేమన్నారు, జఠరాగ్ని ఉంది, అన్ని జీవుల్లోనూ జఠరాగ్నే ఉంది. ఆ జఠరాగ్ని ఉండబట్టే మనకి ఎంత జరుగుతుంది. అలాగే అదే అగ్ని ఈ దుని రూపంలో కూడా ఉంది. అంటే అంటే దాని రూపంలో అన్ని జీవాలు మాకు తోడుగా ఉన్నట్లే కదా అని. అంటే మీకు భయం వేయదా అనేందుకు రాకాడి బాబా అలా చెప్పారనమాట. ఆయన జఠరాగ్ని సంగతి ఎత్తగానే నాకు ఆ రాత్రికి భోజనం ఎలాగా అని ఆలోచన కలిగింది. మాస్టర్ గారు ఎంత చక్కగా చెబుతున్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడైతే జఠరాగ్ని అన్నారో వెంటనే ఆకలి గుర్తొచ్చిందంట. సాయంత్రం వచ్చేసరికి ఏమో కాఫీ చీకటి పడేసరికి ఆకలి గుర్తొచ్చాయి. అంతటితో కడుపులో ఆకలి లంకించుకున్నది. మరుక్షణమే సాయి రమణాందకేసి చూస్తూ, మీరు ప్రొద్దున ఎప్పుడో భోజనం చేశారు, ఇండ్ల దగ్గర అయితే ఇడ్లీ దోశ వంటివి ఏదో మధ్యాహ్నం టిఫిన్గా తింటారు కాబోలు, ఇక్కడ అవేవి దొరకవు. కావాలంటే అవి దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించి ఆలోచించాలా అన్నారు. అంటే ఏంటంటే మీరు ఎట్లా ఇంటి దగ్గర ఉంటే అవి ఇవి తింటారు, కానీ ఇక్కడ మహాత్ముడి దగ్గరికి వచ్చి కూడా తిండి గురించి ఆలోచించాలా. ఎందుకంటే ఆయన తలుచుకుంటే అప్పుడప్పుడు అది తీసి ఇవ్వగలరు అనమాట. రాకాడి బాబా మొదటిసారి పూర్ణానంద స్వామిని దర్శించుకున్నప్పుడు ఆయన 24 రోజులుగా భోజనం లేకుండా సాధన చేస్తూ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి చూసి ఆ వరుణ గుహలో ఆయన ఒక్కసారిగా అట్లా రాయి పక్కన చెయ్యిలా పెట్టి తీశారట. చేతిలో విస్తరాలు, అందులో అన్ని వేడివేడిగా పదార్థాలు, గడ్డ పెరుగు, ఆ భోజనం అంతా వచ్చిందట. అది తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చారట, పూర్ణానంద స్వామికి. ఆయన ఎంతో సంతోషంగా మళ్ళీ ఆయనకి నివేదించి తినబోతే, నీకు ఇచ్చిన వాడికి వాడు తెచ్చుకోవడం తెలియదా, నేను నీకు ఇచ్చాను నువ్వు తిన్నాడట. అంటే కృతజ్ఞత చెల్లిస్తానికి ఆయన అలా చేస్తున్నాయి. అప్పుడు ఆయన ఎంతో, అంటే 24 డేస్గా ఆయన తినకుండా ఉండటం వల్ల పూర్ణానంద స్వామి భోజనం చేస్తుంటే ఈయన పొంగిపోతా ఉన్నాడు చూస్తూ. అంటే అవసరమైతే ఆ క్షణంలో అన్నీ అక్కడ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా అందుకనే అంటున్నారు, ఇక్కడ కావాలంటే నీకు అన్నీ దొరుకుతాయి అని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అవే నా కోరుకునేది అని. ఇక్కడికి వచ్చాక కూడా కావాలంటే అవి దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించి ఆలోచించాలా. అంటే ఎంత మహాత్ముడి సన్నిధికి వెళ్ళి ఎంతసేపటికి మన తిండి మన కాఫీ అయినా అన్నట్టుగా. అనగా ప్రతి జీవికి భగవంతుడే యజమాని. మళ్ళీ కట్ అయిపోయిందా? చెప్పలేదు. ఒక్క నిమిషం యాప్ నుంచి చేస్తాను.
అట్లాగా ఇక్కడ కావాలంటే అవి కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించి ఆలోచించాలా అని ప్రతి జీవికి భగవంతుడే సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తాడు. కానీ మనుషులు దానితో తృప్తి చెందక ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. అది అలవాటే, కానీ ఆహారం కాదు అంటున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా నిజమైన ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడం తప్పేం లేదు. అది భగవంతుడే అన్ని జీవులకి ఇచ్చాడు. అంటే మనకు ఆకలి వేసింది కాబట్టి మనం ఏదో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆకలి కూడా భగవంతుడే ఇచ్చాడు. అది లేకపోతే మనకి జీవితంలో తినము, మనం శరీర నిర్వహణ జరగదు. అందుకని ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడం తప్పలేదు. కానీ మనకి ఋషుల మీదకి అవి కావాలి ఇవి కావాలనిపిస్తాయి. అది భగవంతుడు అన్ని జీవులకి పెట్టాడు. ఇంతకు మీకు ఆకలి వేస్తున్నదా, ఏమైనా తింటారా అన్నారు. అనగానే నేను కుర్ర తరహాగా తొందరపడి ఆకలి వేస్తున్నదని ఏమైనా పెడితే తింటామని చెప్పాను. అక్కడి బాబు అడగడమే ఆలస్యం, వెంటనే ఆకలి వేస్తుంది స్వామి తింటానన్నారట. అలాగైతే ఆ సమయంలో వారి సన్నిధిలో ఉండే ప్రయత్నం ఫలించవచ్చని నేను ఆశ. అంటే మాస్టర్ గారు ఏంటి ఒక ప్లాన్ చేసుకున్నారు, ఎట్లాగొట్లా బాబా అనుగ్రహిస్తే ఈ రాత్రికి ఈయన సన్నిధిలో ఉండటానికి ఎందుకు అవకాశం ఉండదు, ఎందుకు కొంచెం ఈయన సరే ఇప్పుడు భోజనం పేరు చెప్పి అట్లా చిన్నగా లేట్ చేస్తే ఇంకే జాలిపడైనా సరే వాళ్ళకి ఉండండి అంటారేమో అని చెప్పి మాస్టర్ గారి ప్రయత్నం అంతా కూడా అన్నమాట. అట్లాగా అంతేకాకుండా దానితోడు స్వామి స్వయంగా వండి పెట్టే మహాప్రసాదం వదులుకోవటం కూడా నాకు సుతరాము ఇష్టం లేదు. ఇందులో మాకు కష్టం ఏముంది, నీరు నిప్పు పిండి వాటి పని అవి చేసుకుంటాయి, ఏమంటావు శివ అంటూ స్వామి నా కేసు చూసి నన్ను ఏదైనా సమాధానం చెప్పమన్నట్టు నిగ్గతీశారు. అంటే వెంటనే అడిగారు, అంటే మాస్టర్ గారు ఆలోచనలు చెప్తూ ఉన్నారనమాట. ఇందులో మా కష్టమే ఉంది, నీరు నిప్పు పిండి వాటి పని అవి చేసుకుంటాయి, ఏమంటావు శివ అంటూ స్వామి నా కేసు చూసి నన్ను ఏదైనా సమాధానం చెప్పమన్నట్టుగా చూశారు. నేను జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివుడికి బాధే ఉన్నది, అన్ని జీవుల్ని నిర్వహించేది ఆయనే కదా, ఆహారాన్ని అందించడానికి ఆయనకేం బాధ ఉంటుంది అంటూ ఆయనకే కనుక అది బాధ అయితే అన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి అన్నారు. అప్పుడు స్వామి శభాష్ బేట బాగా చెప్పావు, తినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఈ రమణానందుడిలా నీవు మొహమాటము భయము పడటం లేదు అన్నారు. అంటే మాస్టర్ గారేమో ఆయన చెప్పారు కదా, సహజమైన నా కుర్ర ప్రయత్నంలాగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను, ఈయన మాత్రం ఆయనకి తెలుసు కాబట్టి భయంగా మాట్లాడకుండా అట్లా అంటే చాలా లిమిటెడ్గా ఉంటున్నారు ఆయన గురించి తెలుసు కాబట్టి. కానీ మాస్టర్ గారి దగ్గర ఏంటి, మహాత్ముల దగ్గర ఫ్రీ అయిపోయారు, ఆయనకి వేరేగా ఆలోచన లేదు కనుక. అందుకని ఆయన కూడా అంటున్నారు, నువ్వు ఇతనిలాగా మొహమాట పడట్లేదు, భయపడట్లేదు, నువ్వు మాత్రం సిద్ధంగా ఉన్నావు అని మళ్ళీ అంటున్నారు. అదే సరైన పద్ధతి, నీవు చాలా తెలివైన వాడివి, ఎంతో దూరం ఆలోచించి మాట్లాడతావు, నాకు నచ్చావు, ఈశ్వరుని దగ్గర మనకు కావలసినది అడిగి తీసుకోవాలి, అలా చేస్తుంటే ఎప్పుడేమి కావాల్సినా అది ఆయన నుండి పొందవచ్చు అన్నారు స్వామి. ఎప్పటి సంగతి ఎలా ఉన్నా ఆ క్షణంలో మాత్రం వారన్న మాటలు నా ఆలోచనలకు తగిలేవిగా ఉన్నాయి. జీవులను పోషించడం ఈశ్వరునికి బాధేమీ కాదు అనడంలో నా ఉద్దేశం, ఆయన పెట్టిన ప్రసాదము త్రాగేందుకు నీరు నిద్రించేందుకు ఆశ్రయము కూడా జీవులకు ఇవ్వడం ఆ శివునికి ప్రీతికరమే అని చెప్పి నెమ్మదిగా ఆ రాత్రికి అక్కడే ఉండటానికి మాకు అవకాశం ఇవ్వమని వారిని నైతికంగా ఒత్తిడి చేయాలని. అంటే ఆయన చెప్పారు కదా, నువ్వు దూరంగా ఆలోచించి మాట్లాడతావని. మాస్టర్ ఆ మాట అంటంలో కూడా అంటే శివుడికి బాధ ఏముంటుంది అంటే తండ్రికి తల్లికి బిడ్డలకు పెట్టుకోవడంలో బాధ ఏముంటుంది, మరి ఇన్ని జీవులకి తండ్రి అయిన వాడు ఆయనే పెట్టాలి కదా, ఆయనే కనుక భోజనం అయిపోతే వీళ్ళు ఎలా బ్రతికుంటారు అని అంటూ మాస్టర్ గారి ఆలోచన ఏంటంటే అట్లానే ఒక తినటానికి భోజనమే కాకుండా త్రాగేందుకు నీరు నిద్రించేందుకు ఆశ్రయము ఇవి కూడా ఇవ్వడం ఆయనకి ప్రీతే కదా అని నెమ్మదిగా చెప్పి ఆ రాత్రికి అక్కడే ఉండేందుకు మాకు అవకాశం ఇవ్వమని వారిని నైతికంగా ఒత్తిడి చేయాలని నేను అనుకున్నాను. ఏకాంత స్థానంలో ఆయనకి ఏమైనా శ్రమ కలిగిస్తున్నానేమో అన్న భయంతో చీకట్లో నా చేయి నొక్కి ఏమీ మాట్లాడవద్దని సైగ చేసి, సాయి రమణానంద గారు మాకేమీ ఆకలిగా లేదు, ఈ పూటకి ఇంకేమీ తినలేము అన్నారు. అంటే ఇతనేమో భయపడుతూ ఉన్నాడు. అందుకని చీకట్లో అని మాస్టర్ గారు చేనుకి చెప్తున్నారట, నువ్వు మాట్లాడద్దు అని రాకాడి బాబాతో ఆయన చెప్తున్నారు, బాబా మాకేం ఆకలిగా లేదు, ఇప్పటికి ఇంక మేమేం తినలేము అన్నారు. కానీ స్వామి తల అడ్డంగా తిప్పి అలా మాట్లాడడం తప్పు అన్నట్లు ముక్కుపై వేలేసుకుని మరేమీ మాట్లాడవద్దని సైగ చేశారు. ఆయనకి తెలియపోతే కదా, అంటే రమణానందకి తెలియదు మాస్టర్ గారి గురించి, ఆయన స్థితి ఇది రాకాడి బాబాకి తెలియదే ఉంది అని ఆయన మాత్రం ఇంత రాత్రి అయిపోయింది, బాగా చీకటి పడింది,
ఇప్పుడు మీరు ఈ చీకట్లో గణేష్పురి ఎలా వెళ్తారు అన్నారు. సాయిరామానంద్ ఎంతగానో జంకుతూనే, మీరు అనుమతిస్తే ఇక్కడే ఒక మూల కూర్చుంటాము, తెల్లవారగానే వెళ్ళిపోతాము అంటూ నసిగారు. వెంటనే స్వామి అంగీకరించినట్లు, శివ, ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండటము, వెళ్ళిపోవడం అంతా నీ ఇష్టంలాగా ఉన్నదే. అంటే మీరు ఎట్లా వెళ్తారు చీకట్లో అంటే, మీరు కనుక అనుమతిస్తే ఎక్కడో ఆ మూల కూర్చొని పొద్దున్న లేచి వెళ్ళిపోతామన్నారు. అనగానే అంతా అప్పుడు అడుగుతున్నారు, శివ, ఇక్కడికి రావడం అయినా ఉండటం అయినా వెళ్ళడం అంతా మీ ఇష్టంలాగా ఉందే. రాత్రి సమయాల్లో ఇక్కడ ఎవ్వరూ ఉండటానికి వీలు లేదు, ఎవరి తావుకు వాళ్ళు వెళ్ళిపోవలసిందే. అయినా బాలశివునికి తినడానికి ఏమైనా పెట్టకుండా పంపిస్తే సాయినాథుడు ఒప్పుకోరు. కొంచెం పిండి ఉడకపెడతాను, అది తిని పోదురు కానీ అంటూ ఆ అల్యూమినియం పాత్ర కడిగి అందులోనే కొంచెం పిండి, నీరు, బెల్లము వేసి దాన్ని దుని మీద పెట్టారు. చూడండి, ఆయనేమో భయపడుతూ మాకేమొద్దు వెళ్ళిపోతామని, ఇక్కడే ఇక్కడే ఎట్లా మోరం వెళ్ళిపోతామని అంటే ఆయన మందలించారు. పైగా బాలశివుడికి అంటే మాస్టర్ గారికి ఏమి పెట్టకుండా పంపిస్తే బాబా ఊరుకోరట, బాబా ఒప్పుకోరు అని చెప్పి, మీకు కొంత పిండి ఉడకబెడతానని చెప్పి మళ్ళీ దాని మీద ఒక పాత్ర పెట్టి అందులో కొంచెం పిండి, నీరు, బెల్లము అంటే ఆహారం. మనమేమో మరి అన్నం పెడతారా, పప్పు పెడతారా, కూర పెడతారా, బిర్యానీ పెడతారా అనుకుంటాం. ఆయన ఆహారం అన్నారు, ఆకలిగా ఉంది, ఆకలికి ఉన్న టైంలో భగవంతుడే ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు అన్నారు. అందుకని ఏం చేశారు స్వామి, అక్కడ కొంత పిండిని, బెల్లాన్ని, నీరుని వేసి ఒక గిన్నెలో ఆ దుని మీద పెట్టారట. కానీ ఈయన రమణానంద మాత్రం భయపడుతున్నాడు. అయ్యో, అనవసరంగా ఇప్పుడు రాకాడి బాబాకి శ్రమ కలిగిస్తున్నామే, ఆయనకి వంట చేయడం ఇవన్నీ పెట్టి మళ్ళీ మనకి చేసేట్టు కానీ భయపడుతూ స్వామితో, స్వామి, మా కోసం మీరు తమరేమి శ్రమ తీసుకోవద్దు, మీరు సెలవిస్తే ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాము అంటూ ఆయన లేచి నన్ను కూడా లెమ్మని సైగ చేశారు. నేను మాత్రం లేవలేదు. మాస్టర్ గారు గట్టిగా నిర్ణయించుకున్నారు, ఏదో ఒక మిష మీద ఇంకా ప్రొద్దుగొంకితే ఆ రాత్రికి అక్కడే ఉండనిస్తారేమోనని ఆశ. ఇంతలో ఆయన దునిపైన పెట్టిన పిండి బాగా ఉడికింది. ఆయన మధ్య మధ్యలో దాన్ని ఒక పుల్లతో కలిగి పెడుతూ ఆ గిన్నె ఒక ప్రక్కకు వంచి దుని వెలుగులో పిండి బాగా ఉడికిందో లేదో చూశారు. చివరకు ఆ పుల్లతో కొంత పిండిని ఒక మూకుడులో వేసి అందులో ఒక పులను బద్దగా చీల్చి ఉంచి నాకు అందించారు. అంటే తినడానికి ఆ పిండిని ఎట్లా తినడానికి ఒక పుల్లని బద్దగా చీల్చి ఇచ్చారంట. ఇవి చైనీస్ తిన్నట్టుగానే మనకి. ఆ గిన్నెలో నుండి కొంచెం పిండి ఒక ఆకులోకి తీసుకొని ఆ గిన్నె సాయి రామానందకి ఇచ్చారు. నేను తొందరపడి పుల్లతో పిండిని నోట్లో పెట్టుకోబోయాను. స్వామి, కొంచెం ఆగు శివా అని నన్ను మెత్తగా మందలించి అంతకుముందు పిండిని కలబెట్టిన పుల్లతో నా ముకుట్లో నుండి, గిన్నెలో నుండి, తమ ఆకులో నుండి పిండి కొంచెం కొంచెంగా తీసుకొని దానిని దిన్నెలో వేశారు. అప్పుడు నా కేసు చూసి, మనకన్నీ ప్రసాదించే శివునికి కొంచెమైనా అర్పించకుండా ఎప్పుడూ ఏమీ తినకూడదు, అది ద్రోహం, కృతజ్ఞత అవుతుంది. మన ఆలోచన ఏంటి, మనం కదా కష్టపడి చదువుకున్నాం, మనం కదా కష్టపడి ఉద్యోగం చేస్తున్నాం, మనం కదా సంపాదించుకున్నాం, మనం కదా వెళ్ళి స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం, మనం వండుకుంటే కదా తింటున్నాం అని. మనం అనుకునేదానికి మనల్ని ఎవరు నిర్వహిస్తున్నారని ఒక్క క్షణం ఆలోచించాం. మనం కొంచెం మూలపడినప్పుడు తెలుస్తుంది, అదేంటి ఎందుకు మూలపడ్డావు, మనం కదా తగ్గించుకోవాల్సింది. అంటే భగవంతుని గుర్తుపెట్టుకోవడానికి మనకి అంత కష్టంగా ఉంటుంది, అంటే అలా అలవాటు లేకుండా పోవటం వల్ల. అందుకని మనకి ఈ శక్తి సామర్థ్యాలు, మనకి ఈ స్థితి, మనం ఇక్కడ ఉంచే ఇదే కాకపోతే మనం ఉద్యోగం చేయడం, మనం తెచ్చుకోవడం ఇవన్నీ సాధ్యం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏమంటున్నారు, అలా గనక అర్పించకుండా తినటం ఏమవుతుందట, కృతజ్ఞత అవుతుందట. అందుకని అది ద్రోహము, కృతజ్ఞత అవుతుంది, పైగా అది దొంగ తిండే అన్నారు. గీతలో చెప్పింది కూడా అదే. అర్పించకుండా తినేది, కృతజ్ఞత లేకుండా తినేది పాపం అన్నారు. చక్కగా మనం అన్నీ మంచిగా ఫ్రెష్గా వండుకొని ఆర్గానిక్ తెచ్చుకొని అన్నీ ప్యూర్గా వేసుకొని తిన్నా కానీ ఆయనకి అర్పించకుండా ఆ కృతజ్ఞత లేకుండా తింటే అది పాపపు తిండే అని ఆయన గీతలో చెప్పారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఆకడి బాబా అదే చెప్తున్నారు. అన్ని జీవుల్లో ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడే ఆహారాన్ని సృష్టిస్తాడు. స్థూలమైన అగ్నిగా ఆయనే దీనిని పక్వం చేస్తాడు. మరలా ఆయనే మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి దానిని ఆరగిస్తాడు. ఆయనే జీర్ణం చేసి మన శరీరం అంతటికీ పంచుతాడు. ఈ సత్యం స్మరించకుండా ఎన్నడూ ఏమీ తినకూడదు, తెలిసిందా అన్నారు. నేను తల ఊపి ఒక అడుగు ముందుకు వేసి నా మూకుడు వారి ముందుకు చాచాను. ముందైతే అట్లా తొందరపడినట్టుగా చేశారు, కానీ ఇది విన్న తర్వాత మాస్టర్ గారు ఏం చేశారట, ఆయన ఆల్రెడీ తీసుకొని దునిలో వేశారు. కానీ మళ్ళీ మాస్టర్ గారు ఏం చేశారు, ఇది విన్న తర్వాత ఆయనకిచ్చిన మూకుడిని
రాకాడి బాబా ముందుకు పెట్టారట. అప్పటికే పిండి తినసాగిన రమణానంద తనలా చేయనందుకు సిగ్గుపడ్డాడు. స్వామి నా కేసు చూస్తూ, వాహవా శబాష్ బేట, సాక్షాత్తు ఆ శివుడే సాధురూపంలో ఉన్నప్పుడు ఆయనకే ముందుగా ఎందుకు సమర్పించకూడదు? అదేగా నీ ఆలోచన. అందుకే నీకు ఈరోజు ఇక్కడ నా ప్రసాదం లభించింది. ఇది అందరికీ లభించేది కాదు అన్నారు. అంటే మాస్టర్ ఆలోచన ఏంటి? ఊరికే రాకాడి బాబాకి జరపలా. ఎవరు ఈ శివుడి గురించి మాట్లాడుతున్నారో ఆ శివుడే సాక్షాత్తు ఈ సాధు రూపంలో ఇక్కడ ఈయన రూపంలోనే ఉన్నాడు. అటువంటిప్పుడు మనం తినేది ముందు ఆయనకే సమర్పించవచ్చు కదా అని చెప్పి మాస్టర్ గారు రాకాడి బాబా ముందుకు నెట్టారట. అది అంటే నివేదనకి అయ్యేసరికి ఆయన సంతోషపడిపోయారు. అందుకే చెప్తున్నారు, శబాష్ బేట, సాక్షాత్తు ఆ శివుడే సాధు రూపంలో ఉన్నప్పుడు ఆహారం ఆయనకే ముందుగా ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు సమర్పించకూడదు? అదే కదా నీ ఆలోచన అని. నువ్వు ఇలాంటి ఆలోచన ఇలాంటివి ఉన్నాయి కనుకే నీకు ఈరోజు ఇక్కడ నా ప్రసాదం లభించింది. లేకపోతే ఆయన కష్టపడి చేసి ఇవంతా చేసిన అవసరం లేదు. దర్శనం చేసిన తర్వాత మంచిది వెళ్ళిరండి అంటే కాము వెళ్ళిపోవాల్సిందే. అంటే ఇట్లాంటి ఇది ఉంది కాబట్టి మాస్టర్ గారికి అక్కడ లభించిందని చెప్తున్నారు. అని సూర్యాస్తమయంలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఈ సాధువు ఎవ్వరిని ఉండనివ్వరు అన్నారు స్వామి. అదేమి స్వామి, వారుంటే మీకేం బాధ అన్నాను. ఎందుకు వెళ్ళిపోవాలంటున్నారు? నిజంగా వాళ్ళు ఉంటే మీకేంటి బాధ అన్నారట మాస్టర్ గారు. ఎన్ని జీవులు ఉంటే మాత్రం వాటిని పోషించడానికి బాధపడని పరమేశ్వరుడు వారికి ఆశ్రయం ఎందుకు ఇవ్వడు అని నా భావం. ఇంతమంది జీవులు పోషించేవాడు ఆశ్రయం అయితే ఎందుకు ఇవ్వడు అని. ఆయన ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, ఇది సాధు ధర్మం అంటే చూడండి వాళ్ళ ధర్మాన్ని ఎలా పాటిస్తారు. సాధువుకి ఏకాంతం, ఇది సాధు ధర్మం. సాధు రూపంలో ఉన్నప్పుడు సాధు ధర్మమే పాటించాలి. బాబా ఎట్లయితే ఫకీర్ ధర్మంలో ఉన్నప్పుడు నట్టింట్లో కూర్చొని భోజనం చేయకూడదు గృహస్థింట్లో అంటే అట్లానే పాటించారు. ఆవిడ అంతగా పాకులాడి గొడవ పెడితే కుక్క రూపంలో వెళ్ళడానికి సిద్ధపడ్డారే తప్పించి ఆయన మాత్రం ఆ ఫకీర్గా ఆయన అది నిషిద్ధం కనుక అది చేయలేదన్నమాట. అంటే వాడు ఎలాంటి ధర్మాన్ని పాటిస్తారు, వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో లేకపోయినా అంతటా వాళ్ళే ఉన్నారనే అనుభవంలో ఉన్నా కూడా వాళ్ళ ధర్మాన్ని మాత్రం ఇది సాధు ధర్మం అన్నారు. అందుకని సాధు రూపంలో ఉన్నప్పుడు సాధర్మే పాటించాలి. సాధువుకి కావాల్సింది ఏకాంతం. రాత్రి అంటే ఏకాంతంలోని ఏకాంతం అన్నమాట. అదే సాధువుకు జీవనం అని చెప్తున్నారు. శివుడు కూడా నిజానికి ఏకాంత ప్రియుడే. ఆయన ఎన్ని జీవుల రూపాలు ధరించినా వాటన్నిటి హృదయాల్లో ఉండి ఆయన మాత్రం ఒక్కడే అద్వయుడే. మరి ఆయన ఏకాంతంగా ఉన్నట్టే కదా. అన్ని జీవుల్లో ఉండే ఆయన ఇన్ని రూపాల్లో ఆయనే ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఒక్కడే అద్వయుడే. ఆ శివునికి జీవులకు ఆశ్రయం ఇవ్వడంలో బాధేమి లేదు. నిజానికి జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనను విడిచి అవి ఎక్కడికి పోగలవు? కానీ సత్యధర్మ స్వరూపమైన ఆయనకు ఇందాక చెప్పిన కృతజ్ఞత ఎంతో బాధ కలిగిస్తుంది అంటున్నారు. అంటే ఆయనకి ఆశ్రయం ఇవ్వడానికి వీటికి ఏం బాధ లేదు, కానీ ఆయనకి బాధ కలిగించేది ఏంటంటే కృతజ్ఞత లేకుండా మనం జీవించటం. జీవులను జన్మచక్రానికి బంధించేది కూడా అటు కృతజ్ఞతే. లేకపోతే బాబా ఎందుకు చెప్తారు, ఎవరైతే నాకు అర్పించకుండా తినరో వారికి నేను బానిసనే చేస్తాను అని. అంటే ఇది మనల్ని బంధించకుండా బయటేస్తుంది అనమాట, ఆ కృతజ్ఞత లేకుండా ఉండటం. అందుకని కృతజ్ఞతతో ఎన్ని జీవులు ఆయనను ఆశ్రయం కోరినా ఆయనకి ఎట్టి బాధ ఉండదు. కానీ మానవులందరూ కృతజ్ఞులే, అందుకే వారిని మా చెంత ఉండనివ్వం. చూడండి మరి కుక్కలు పిల్లులు మిగిలిన పక్షులు అంటే వాటిని వెళ్ళగొట్టలేదు కదా, ఒక్క మానవులే ఉండనివ్వట్ల. అందుకే అంటున్నారు మానవులందరూ కూడా కృతజ్ఞత లేకుండా జీవించే కృతజ్ఞులే, అందుకే వారిని మా చెంత ఉండనివ్వం. కుక్కలు పిల్లులు పాములు తేళ్లు మొదలైనవి ఏ ఇతర ప్రాణులైనా సరే ఇక్కడ యథేచ్ఛగా ఉండవచ్చు, తిరగవచ్చు. వాటన్నిటికంటే ప్రమాదకరమైన వారు మనుషులే అన్నారు. అక్కడ ఇంకెంతసేపు ఉన్నా మేము ఎలాగూ గణేష్పురికి తిరిగి వెళ్ళక తప్పదని కనుక వెంటనే బయలుదేరదామని ఉద్దేశంతో సాయి రమణానంద లేచి నిలబడి, స్వామి మాకు సెలవిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి నన్ను కూడా లెమ్మని సై చేశారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా స్వామి మాటలు చెప్పి పంపించేస్తారు, ఇంకా అనవసరం లేట్ అయిపోతుందని చెప్పి ఆ పక్కన రమణానంద ఏం చేస్తే లేచి వెళ్ళిపోదామని చెప్పి స్వామి సెలవు తీసుకుంటామంటే మాస్టర్ గారు మాత్రం లేవలేదట. నేను ఎంత కష్టపడి యుక్తితో నా లక్ష్యం నెరవేర్చుకుంటూ ఉంటే దాన్ని అర్థం చేసుకొనక పెద్ద అడ్డంకు అమాయకంగా కలిగించిన రమణానంద మీద నాకు కోపం వచ్చింది. మాస్టర్ గారేమో ఆయన ఎట్లా కూడా ఉండనిస్తాను ఆయన ఇది చేస్తూ ఉంటే ఈయనేమో వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నానికి అడ్డంకుగా నిలుస్తున్నారని మాస్టర్ గారికి రవ్వంత కోపం వచ్చిందట ఆయన మీద.
ఆ వెంటనే స్వామి అది గమనించి, శివ మనకు కోపం తగదు, తెలియక ఎవరెవరో ఏమో చేస్తూ ఉంటారు, వారి స్వభావము సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి అంటున్నారు. అంటే మనం కోపడటానికి ఎందుకు కోపడుతుంటారంటే వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళ స్వభావాలు వాళ్ళ సంస్కారాలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. వారి సంగతి చూసుకునవలసిన వాడు పరమేశ్వరుడే. జీవులు వారి వారి సంస్కారాలు అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనమెవరో? అన్నింటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడే. ఇందులో మనదేమున్నది కనుక అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా అంటే మళ్ళీ మాస్టర్ గారు అనుకుంటున్నారండి అని స్వామి నాతో అన్నారు. వారి మాటలు నా స్వభావాన్ని యావత్ జీవితాన్ని బాణంలా దూసుకుపోయాయి. అటు తర్వాత నేను వెనుకటి మనిషిని ఎన్నడూ ఎప్పటికీ కాలేకపోయాను. అంటే మహాత్ములకి మాస్టర్ గారు లాంటి వాళ్ళకి ఏంటి, ఎవరైనా మహాత్ములు ఒకటి చెప్తే ఇక అది నిలిచిపోతుంది అనమాట. మనం ఏంటంటే అక్కడ విన్నట్టుగా ఉంటుంది, కానీ తర్వాత ఒకటి కూడా గుర్తుండదు. అందుకని నేను అంటున్నాను, ఇంకా తర్వాత మళ్ళీ ఎవరి మీద కోపపడటం అనేది లేదు. అది మాస్టర్ గారు చెప్పదలుచుకుంది. స్వామి ఒక్క నిమిషం మౌనంగా అగ్నిలోకి చూస్తూ చిలిమి నుండి సుదీర్ఘంగా పొగ పీల్చి వదులుతూ లేచి నిలబడ్డారు. ఆయన నా భుజం తడుతూ, నీ పూర్వపుణ్యం ఎంతో గొప్పది, నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి, మీకు ఈ రాత్రి ఇక్కడ ఉండటానికి అనుమతి లభించింది అన్నారు. ఎవరిని ఉండేవారిని నాకాడేవో చివరికి మాస్టర్ గారిని చెప్తున్నారనమాట. దానికి కారణం చెప్తున్నారు. నీ పూర్వపుణ్యం ఎంతో గొప్పది, నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి, మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండటానికి అనుమతి లభించింది, మీకు పడుకోవడానికి జాగా చూపిస్తాను అంటూ అక్కడికి 10 గజాల దూరంలో ఉన్న ఒక చిన్న మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి, మీరు ఇక్కడే పడుకోవాలి, ఇది సాక్షాత్తు అనసూయ ఆశ్రమం, నీకు ఈరోజు ఆమె ఒంట్లో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి రమణానందునితో నీవు కూడా ఇక్కడే పడుకో శివ అన్నారు. మేము నేలపై పడుకోగానే ఆయన ఒక ప్రక్కన ఒక గోనెపట్ట తీసుకొచ్చి నేల మీద వేసి దాని మీద పడుకోమన్నారు. ఈసారి మాత్రం అటువంటి సేవ చేయించుకున్నందుకు నాకే అసహ్యం వేసింది. అంటే ఎంత స్వామి ప్రసాదం పెడితే తినాలి, అటువంటి మహాప్రసాదాన్ని దొరుకోకూడదని స్వామిని అట్లా అడిగినా కానీ చివరికి మాస్టర్ గారు పడుకోవడానికి వాళ్ళకి ఆయన ఆ ప్లేస్ చూపించి మళ్ళీ అక్కడ ఒక వీళ్ళు పడుకోవడానికి కింద పడుకోకుండా ఒక గోనెపట్ట అవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఆయన చేత సేవ చేయించుకుంటున్నాం, మనం చేయాల్సింది పోయని మాస్టర్ గారి మీదే అలా కలిగిందట. అసహ్యం వేసింది. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి చేత అలాంటి సేవ చేయించుకోవడం పచ్చి సోంబేరితనం, స్వార్థం అనిపించాయి. అంటే స్వామికి నా మీద ఎంతైనా ప్రేమ ఉండొచ్చు కాక, కానీ ఆయన చేత అలా పనులు చేయించుకోవడం నాకు స్వార్థం అనిపించాయి. స్వామి వెంటనే, శివ మా చేత ఇలా సేవ చేయించుకున్నందుకు నీవేమీ బాధపడక్కర్లేదు. అంటే ప్రతి ఒక్క ఆలోచనకి ఈయన వెంటనే సమాధానం ఇస్తూ ఉన్నారనమాట. శివ మా చేత ఇలా సేవ చేయించుకుంటున్నందుకు నీవేమీ బాధపడక్కర్లేదు. ముందు నీ చేత సేవ చేయించుకోవడం ఎలాగో ఈ శివునికి తెలుసు. మొదట శ్రమ కోర్చి బిడ్డకు తల్లి చేసినట్లు నేను ఇలా సంరక్షిస్తేనే ముందు నీవు కూడా నా కోసం ఎంత కష్టమైనా వచ్చి నా సేవ చేయగలుగుతావు. పిల్లలకి తల్లి ఎలా చేస్తుందో ముందు అవే తెలుసుకున్న తర్వాత మళ్ళీ పెద్దవాడే వాళ్ళు ఎలా చేస్తారో అని దానికి చెప్తూ ఉన్నారు. మొదట శ్రమ కోర్చి బిడ్డకు తల్లి చేసినట్లు నేను ఇలా సంరక్షిస్తేనే ముందు నీవు కూడా నా కోసం ఎంత కష్టమైనా వచ్చి నా సేవ చేయగలుగుతావు. ఇది కూడా నీకు ఒక విధమైన పోషణే అంటున్నారు. ఆహారమే ఏమి ప్రేమ కూడా హృదయానికి పోషణే కదా. ప్రేమ ఉన్నప్పుడు కష్టమే ఉంటుంది. అది కష్టం అనిపించిన వారు సాధువులైనా సంసారులైనా పరమేశ్వరుని సేవించలేక ఈ లోకాన్ని సేవిస్తారు అన్నారు. ఆయన చెప్పేదంతా నిజమే కావచ్చు, కానీ నాకు మాత్రం నా ప్రవర్తన పట్ల కలిగిన అసహ్యం కించెత్తైనా తొలగిపోలేదు. అంటే మాస్టర్ గారికి అది గిల్టీగా ఉంది, ఆయన చేత సేవ చేయించుకుంటున్నాము అని. అంటే ఆయన సమర్థించి చెప్పినా కానీ దొంగతనం చేస్తూ పట్టుబట్టిన సేవకుడిని క్షమించి అతని యజమాని తిరిగి ఆశ్రయం ఇస్తే ఆ సేవకుని స్థితి ఎలా ఉంటుందో నాకు అలానే అనిపించింది. నేను వారు పరిచిన పట్టాపై పడుకోవడానికి అర్హుణ్ణి కాదేమో అని తోచి దాని అంచుకు ఒదిగి పడుకున్నాను. సాయి రమణానంద అది చూసి నన్ను పక్క మీదకు జరిగి పడుకోమన్నారు. ఈయనేమో అంత బాధ, అంటే ఒక రకమైన గిల్టీ కాన్షియస్ లాగా అయింది. అయ్యో ఆయన చేత చేయించుకుంటున్నాను అది ఇదని ఆ పట్టాకి చివర పడుకున్నారట. అంటే మన అర్హులం కూడా కాదు, ఆయన చేత సేవ చేయించుకున్నది. ఈయన మాత్రం లేదు నువ్వు లోపలికి రా అని చెప్పి అంటూ ఉన్నారట. అయినా కానీ నేనేమీ పలకలేదు, ఆయన చెప్పింది కూడా పట్టించుకోలేదు. స్వామి తమ యథాస్థానం వైపు అడుగులు వేయారంభించగానే రమణానంద నాతో, స్వామి అంత కష్టపడి నీకోసం ప్రక్క అమరిస్తే దాని మీద పడుకొని అంటావేమి అని గుసగుసలాడారు. స్వామి చటుక్కుని వెనక్కి తిరిగి, శివ రమణానంద ఈ లోకంలో ఎప్పుడూ పట్టుబడిన దొంగలా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటున్నారు. అంటే మహాత్ములు అయి ఉండి కూడా వాళ్ళు ప్రకటన కాకుండా వాళ్ళ గురించి తెలియనివ్వకుండా ఎట్లా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారు కూడా ఏ చెప్పినా కానీ కాలేజీ లెక్చరర్గా లింక్ చేయటము అట్లా, అంటే ఆయన నిజస్థితిని తెలియనిచ్చేవారు కాదనమాట. అట్లాగా ఏమంటున్నారు ఇక్కడ ఈయన, లోకంలో ఎప్పుడు ఎలా ఉండాలట, పట్టుబట్టిన దొంగలాగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి.
లేకుంటే ఇందులోంచి బయటపడలేం. అబ్బాయికి నీవేం చెప్పవద్దు, ఈ అనసూయ తల్లి ఒడిలో అతను ఇష్టం వచ్చినట్లు పడుకో, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పడుకో అంటున్నారు. అంటే ఇతనితో గుసగుసలాడుతూ ఉంటే ఆయన ముందుకు వెళ్తూ కూడా అన్నీ విని మళ్ళీ ఇతన్ని హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అని ఏం చెప్తున్నారు, ఈ అనసూయ తల్లి ఒడిలో అతనిని ఇష్టం వచ్చినట్లు పడుకో, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అని గబగబా వెళ్ళి మా వైపుకు వీపు పెట్టి అడవి వైపు తిరిగి కూర్చున్నారు. ఆయన వైపు ఏకాంతంగా ఉండాలి కదా, స్వామి అటు తిరిగారు, వీడి ఇక్కడ పండుకొని ఉంటే వీళ్ళ వైపుకి వీపు పెట్టేసి ఆయన తిరిగి పండుకున్నారు, అటు తిరిగి కూర్చున్నారు. కొద్దిసేపు గాఢాంధకారమైన ఆ రాత్రిలో నిశ్శబ్దాన్ని విన్నారో లేక లెక్కలేనని నోళ్లతో రొత చేస్తున్న కీచురాళ్ళ హ్రీంకారమే విన్నారో కానీ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిశ్చలంగా కూర్చున్నారు. మరికొద్దిసేపటికి ఆయన చిలిం పిలుస్తున్న శబ్దము, దానిలో రాజుకుంటున్న గుడ్డి వెలుగు మాత్రమే మేము పడుకున్న చోటికి కనిపిస్తూ ఉన్నాయి. బాగా చీకటి అయిపోయి ఇంకా అడవిలో ఇంకేం కనపడుతుంది, ఆయన చిలిం పిలుస్తుంటే అది కనపడుతున్నాయట, దాని చిన్న వెలుగు. వారి ప్రక్కన చెట్టు నీడ వారి మీద పడుతూ ఉన్నది. గాలికి ధుని రొద చేస్తూ రాజుకుంటూ ఉంది. అంటే ఆ కట్టెలు పెద్ద పెద్ద వేసి వెలిగించారు కదా, ఆ గాలికి అంతకంతకు పైకి లేస్తున్న ఆ ధుని వెలుగులో ఆయన రూపం కొంతైనా కనిపిస్తుందేమన్న ఆశతో బోర్లా పడుకొని అరచేతిలో గడ్డం ఉంచుకొని పరీక్షగా చూస్తున్నాను. అంతలోనే రమణానంద గురకపెట్టన ఆరంభించారు. అది నా ప్రయత్నానికి దోహదమేననిపించింది. కానీ మరుక్షణమే స్వామి వెనక్కైనా తిరగకుండానే, ఏ శివ, నీవు కళ్ళు మూసుకొని పడుకో, అలా కనిపెట్టి మమ్ము చూడకూడదు అన్నారు అని హుంకరించారు. అయినా నేను కళ్ళు మూసుకోలేదు. ఆయన వేగంగా లేచి మా వైపుకు బయలుదేరబోయేసరికి నేను భయపడి వెంటనే కళ్ళు మూసుకున్నాను. ఆయన మరలా కూర్చుండిపోయారు. కొద్ది నిమిషాలాగి నేను మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఆయన, ఏ శివ, నీకే చెప్పేది, నువ్వు అటు తిరిగి పడుకో ముందు అని కేకలు వేశారు. అంటే ఇక్కడ చిన్నగా కళ్ళు తెరిచినా కానీ అంత చీకట్లో కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారనమాట. ఎక్కడో కూర్చొని అటు తిరిగి కూర్చున్న వారు కూడా చూడండి గమ్మత్తు, వీపిటి పెట్టి కూర్చొని ఉన్నారు, వీపు వెనక వీళ్ళు ఉన్నారు మాస్టర్ గారు వాళ్ళు. ఆయన చిన్నగా కళ్ళు తెరిచి ఇలా చూడగానే వెంటనే ఇక హెచ్చరిస్తూ ఉన్నారు, అలా కళ్ళు తెరిచి మమ్మల్ని గమనించకూడదు, కామ్గా పండుకోవాలి. అట్లా అయిపోయిన తర్వాత నేను ఇంకా మాస్టర్ గారికి భయపడి ఇక తెగేదాకా లాగడం బాగుండదని నేను మెదలకుండా పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకొని పడుకున్నాను. కొద్దిసేపట్లో నాకు గాఢంగా నిద్ర పట్టింది. ఒక రాత్రి వేళ నాకు మెలకు వచ్చి నేను స్వామికేసి చూడగా ఆయన దునిలోని కట్టెలు సవరించి మందగించిన అగ్నిని మరలా ప్రజర్విల్లేలాగా చితుకులు వేస్తున్నారు. చెట్లు కూడా నిద్రపోతూ ఉన్న ఆ సమయంలో ఆకాశము నక్షత్రాలు మాత్రమే రెప్పైనా వాల్చకుండా ఆయనతో పాటు మెలకువగా ఉన్నట్లుగా తోచింది. జీవులన్నీ నిద్రించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలకువగా ఉంటాడు. ఆయన కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలడు. బాబా చెప్పినట్టుగా కళ్ళు తెరిచి నిద్రించగలవాడిన జోగులని ఆయన చేసేది కూడా అట్లా అనమాట. అట్లా భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆయన జీవులందరూ మెలుకొని నిద్రించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు మాత్రం ఒక్కడే మెలకువగా ఉంటాడట. ఆయన కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలడు, కళ్ళు మూసుకొని కూడా మెలకువగా ఉండగలరు. నేను ఇలా ఆలోచిస్తూ ఆసక్తితో చూస్తుంటే, స్వామి, ఏం శివ, ఈ క్రొత్త చోట నిద్ర పట్టడం లేదా? అది నీకు కొత్త చోట చోటు అనుకుంటే నిద్ర పట్టదు, కానీ ఇది పాత చోటేనని, నీ స్థానమేనని తెలుసుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది అన్నారు. అంటే మాస్టర్ అక్కడ నిద్రపోవట్లేదేమో అనుకొని నిద్ర పట్టట్లేదా, మధ్యలో మెలకు వచ్చింది అన్నారు కదా, అందుకని మళ్ళీ చెప్తున్నారు, ఏం శివ, నీకు ఇది కొత్త చోటు కాబట్టి నిద్ర పట్టడం లేదా అని. ఇది నీకు కృత చోటు అనుకుంటే నిద్ర పట్టదు, కానీ ఇది పాత చోటేనని, నీ స్థానమేనని తెలుసుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది అన్నారు. అంటే ఏంటి, అనసూయాబడిలో అని పదే పదే చెప్తూ ఉన్నారు. అంటే మాస్టర్ గారు దత్తస్వరూపం అని చెప్పడానికి ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నారనమాట. ఇది నీ స్థానమేనని నువ్వు గుర్తిస్తే నీకు సుఖంగా నిద్రపడుతుంది. ఈ సత్యం పట్ల ఎన్నడూ నిద్రపోకూడదు, ఇకనైనా కళ్ళు మూసుకొని పడుకో అన్నారు. ఇది నీ చోటు కాకుంటే నేను ఎలా పడుకొనిస్తాను అన్నారు. అంటే ఎవరికి లభించినటువంటి దాన్ని అనసూయ కుండంలో అంటే దత్తస్వామికి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇది నీ స్థానం కాకపోతే ఇక్కడ ఎందుకు పడుకొనిస్తాను అన్నారు. మరుక్షణమే నాకు మళ్ళీ గాఢంగా నిద్రపట్టింది. ఇట్లా నేను చెప్పరు మాస్టర్ గారు మళ్ళీ వివరణ. నాకు మెలకు వచ్చేసరికి తెల్లవారుజాము 4:30 గంటల సమయం అయింది. నేను ప్రక్క మీద లేచి కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్న స్వామి ఈసారి పలకలేదు. వారికి నిద్ర పట్టిందేమో అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ దిని దగ్గరికి వెళ్ళాను. అంటే ఈసారి లేస్తే ఏంటి స్వామి ఏమనట్లేదు, ఆయన నిద్రపోయారేమో అనుకున్నారట. అనుకొని లేచి అక్కడికి వెళ్ళేసరికి
దగ్గరికి వెళ్ళాను. ఒకవేళ ఆయన లేచి నన్ను కేకలేస్తే నేను నిద్రలేవగానే మొదట అగ్నికి, తర్వాత వారికి నమస్కరించుకుందామని వచ్చానని చెప్పదలుచుకున్నాను. చూడండి మాస్టర్ గారు ఎట్లా చెబుతున్నారంటే, ఆయన కన్నా కోపపడితే ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే, ఇప్పుడు నిద్ర లేచాను, ముందు అగ్నికి మీకు నమస్కారం చేసుకుందామని వచ్చానని చెప్పడానికి ప్లాన్ చేసుకున్నారట. ఎంతసేపు ఉన్నా ఆయన లేవనూ లేదు, నాతో ఏమీ అనలేదు. ఆకాశం తెల్లవారుతూ ఉంటే నెమ్మదిగా నేను వారి ఆసనం వద్దకు వెళ్ళాను. ఇంత చేస్తే ఆయన అక్కడ లేనే లేరు. ఎందుకు ఏమనలేదంటే అక్కడ కూర్చొని లేరు ఆయన. నేను నిద్రలేచేసరికి వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను వెనక్కి తిరిగి వచ్చి రమణానంద గారిని నిద్రలేపాను. ఇద్దరము పుల్లతో పళ్ళు తోముకొని కాలువ వద్దకు వెళుతూ ఉంటే దూరాన వేడి నీటి కుండల్లో స్వామి గొంతు లోతున కూర్చొని ఉన్నారు. అక్కడ ఈ కుండాలు ఉన్నాయని చెప్పిందా, ఉష్ణ కుండాలు ఎంత వేడిగా ఉంటాయంటే అంత వేడిగా ఉంటాయి అన్నమాట. ఆయన దానిలో గొంతు లోతు వరకు కూర్చొని ఉన్నారట. నిజానికి అందులో నీరు ఎంత వేడిగా ఉంటుందో ఆ ముందటి రోజు మధ్యాహ్నం మేము చూసాం. మాస్టర్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ వేడికి మధ్యాహ్నం చూసాం. ఆ వేడికి నీటిలో బుడగలు వస్తూ ఉన్నాయి. మా అడుగుల శబ్దానికి అదిరిపోయి అందులోకి దూకిన ఒక చిన్న కప్ప వెంటనే చచ్చిపోయి వెలకిలా తేలింది. అంటే అంత బాయిలింగ్ వాటర్లా ఉంటాయి అన్నమాట. అది చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయిన మమ్మల్ని దూరంగా పొమ్మని ఆయన సైగ చేశారు. అంటే అలాంటి యోగస్థితి ఎలా ఉంటుంది, అలాంటి నీళ్లు మనకు కాలుతాయి, వాళ్ళకేముంటుంది అంటే అట్లా పడగానే కప్ప చచ్చిపోయిందంటే అంత వేడిగా ఉన్నాయంటే, ఈయనేమో గొంతు వరకు అందులో కూర్చొని అలానే ఉన్నారట. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళని దూరంగా వెళ్ళిపోమని చెప్పి సైగ చేశారు. కొద్ది నిమిషాలు ఆయన లేచి నిలబడి ఆశ్రమం వైపుకు వస్తూ ఆ ప్రక్కనే ఉన్న విభూతి రాశి నుంచి దోసెళ్లతో విభూతి తీసుకొని ఆయన ఒంటికి దట్టంగా పదే పదే రాసుకున్నారు. చివరకు ఆయన జడలకు కూడా విభూతి రాసుకొని తిన్నగా వచ్చి ఆయన ఆసనంపై కూర్చున్నారు. ఆ మట్టితో అలికిన దాని మీద కళ్ళెత్తి ఒక్కసారి కూడా మా వైపు చూడకుండా మమ్మల్ని పక్కకు పోయి కూర్చోమని మాత్రం సైగ చేశారు. తర్వాత ఆయన మధ్యలో అగ్నికేసి, సూర్యునికేసి, చెట్టుకేసి చూస్తూ వంటికి పట్టుకున్న విభూతిని చేత్తో సమంగా సవరించుకొని ముందటి రోజుల రుద్రాక్షను ధరించారు. అటు తర్వాత చిలుము వెలిగించుకొని 2 సార్లు మాత్రం పీల్చి దాని ఒక పక్కన ఉంచి మా ఇద్దరికి ధుని మీద బ్లాక్ కాఫీ కాచి ఇచ్చారు. ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. శివ, ఈ సాధువు ఎప్పుడు ఎక్కువ మాట్లాడ్డు. నిన్న ఏమేమో మాట్లాడేశాను, ఇవాళ ఇంకేమీ చెప్పేది లేదు. మీకెందుకో ప్రసాదం పెట్టి కానీ పంపకూడదు అనిపించింది. మీరు సిద్ధం కండి, మేము మరలా ఇప్పుడే వస్తాము అని చెప్పి ఆయన చంకకు జోలె, ఒక చేతిలో శూలము, మరొక చేతిలో జోలె ధరించి జోలె దగ్గర వేలాడుతున్న శంఖం చేత పట్టుకొని బలంగా ముమ్మారు ఊది ఊరిలోకి బయలుదేరారు. అంటే ఆయన భిక్షకు వచ్చే ముందు అలా శంఖం ఊది బయలుదేరేవారట. ఆయన తిరిగి వచ్చేలాగా మేము కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి అనసూయ ఆశ్రమం ముంగిట చేరాము. కొంచెం పొద్దెక్కుతూ ఉండగా స్వామి తిరిగి వచ్చారు. ఆయన జోలె సగం పైగా నిండి ఉన్నది. ఆయన గబగబా అందులో నుండి బియ్యం, ఒక పొట్లంలో ఉన్న పెసరపప్పు కలిపి గబగబా ఉడకబెట్టారు. అంతకుముందే ఆయన స్నానం చేసి వచ్చే ముందు ఆ మూకుడు, అల్యూమినియం పాత్ర కడిగి సిద్ధం చేసుకున్నారు. ఆ పులగం మూకుట్లో వేసి నాకు అందిస్తున్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి కొంత ఆశ్చర్యపోయాను. అంతటి మహాత్మునికి పాత్రలు శుభ్రం చేసుకునే అవసరం ఏంటి అని ఆయనకు ఈ బాదరబందీ ఎందుకు అనిపించింది. కానీ ఆ 2 పూటల ఆయన అట్టి పాత్రల్లో దేనిలోనూ ఆహారం తినక చేతిలో మాత్రమే తినడం చూశాను. మళ్ళీ మాస్టర్ గారికి ఆయన విశ్లేషించుకుంటే తెలుస్తూ ఉంది, ఆయనేం వాడుకోవట్లేదు, కానీ నిజానికి వీళ్ళ కోసం ఇవి వాడారు అవి అని. కానీ మనకేమనిపిస్తుంది అంటే ఆయనే మహాత్ముడు అయ్యిండి కూడా మళ్ళీ గిన్నెలు పెట్టుకున్నాడు, గిన్నెలు కడుక్కుంటున్నాడు అనిపిస్తుంది అని నేను అనుకున్నది. బాదరబందీ నిజానికి ఆయనకు మా వల్లనే ఏర్పడిందన్న సంగతి గుర్తుకు రాగానే ఆ స్వల్పమైన అభ్యంతరకరం మటుమాయమైపోయింది. మనిషి మనసు ఎప్పుడూ ఇంతే. తన స్వార్థానికి పనికి వచ్చినంతసేపు ఏ పనికైనా ఎట్టి అభ్యంతరము తోచదు. అవతల వారికి ఎంత స్వల్పంగా ఉపయోగపడినా ఆ పనికి మాత్రం శతకోటి సంశయాలు, సహస్రకోటి అభ్యంతరాలు తలెత్తుతాయి. ఆయన పాత్రలు ఉపయోగించడం, శుభ్రం చేసుకోవడం నాకు అభ్యంతరం ఇచ్చింది, కానీ ఆయన మాకు వంట చేసి పెట్టడము, ఆ రాత్రికి నాకు అక్కడ ఆశ్రయం ఇవ్వడం మాకు మహాప్రసాదంగానే తోచింది కదా. నిన్న స్వామి చెప్పినట్లు మనల్ని మనం నిష్పాక్షికంగా అంచనా వేసుకొని ఎంత క్షుద్రులమో నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉంటే కానీ ఇతరుల గురించి ఎప్పుడూ అంచనాలు వేస్తుండటం, దాని మాటను తన దౌర్భాగ్యం అంతటిని కప్పిపుచ్చుకొని కేవలం బాహ్యమైన సంస్కారంతో తనను తానే మభ్య పెట్టుకోవడం మానలేం కాబోలు అంటున్నారు. ఇంకా మేము ప్రసాదం తినడం పూర్తిగా కానీ నాతోటి, శివ, ఇక్కడికి వచ్చావు, ప్రసాదం తీసుకున్నావు, ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేశావు, నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పూర్ణానందుడు వచ్చే గురు పౌర్ణమికి దర్శనానికి రావాలనుకుంటున్నాడు, వాడు వస్తే వాడితో పాటు నీవు కూడా రా అన్నారు. అని వెళ్ళేప్పుడు దారిలో మా నిత్యానందుణ్ణి,
వజ్రేశ్వరిని పలకరించిపో అని అన్నారు. అంటే ఆ వజ్రేశ్వరి మాత ఆలయం ఉంటుందన్నమాట. అక్కడ వజ్రేశ్వరి ఆ థానే దగ్గరలో అనుకుంటా అది. ఆయన చెప్తారు, ఈ నిత్యానంద భగవాను ఎక్కడికో వెళ్తే అక్కడి నుంచి అక్కడ అమ్మవారు ఆయనతో పాటు వచ్చేసారంట. అప్పుడు నిత్యానంద భగవాన్ చెప్తారు, ఇక్కడ ఒక మందిరం కట్టించాలి ఏంటి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే అమ్మవారు వచ్చేసారు, ఇక్కడే నీతోనే ఉంటానని చెప్పి అందుకని అక్కడ ఒక ఆలయం కట్టిస్తారనమాట. నిత్యానంద భగవాన్ ఆశ్రమంలో ఒక అమ్మవారి ఆలయం ఉంటుంది. అంటే అమ్మవారికి నడుచుకొని వచ్చారండి ఈయనతో పాటు. అంటే వాళ్ళు ఎలాంటి మహాత్ములు మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం అని అందుకని అంటున్నారు. దారిలో వెళ్ళేటప్పుడు మా నిత్యానందుని అంటే వాళ్ళ గురువు గారిని, అట్లానే వజ్రేశ్వరి మాతని కూడా దర్శనం చేసుకొని వెళ్ళు, మేము అని పలకరించిపో. మేము నమస్కరించగానే ఆయన మా నొసటిన విభూతి పెట్టి జయం జయం వెళ్ళిరండి అన్నారు. మేము గణేష్పూర్లోను ప్రక్కనే ఉన్న వజ్రేశ్వర్లోను దర్శనాలు పూర్తి చేసుకొని తీరిగ్గా బస్సులో ఎక్కి కూర్చునే వరకు సాయినాథుడు మాకు చూపిన అనుగ్రహాన్ని అంచనా వేసుకొని ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవాలని కూడా గుర్తుకు రాలేదు. అవసరమైనప్పుడల్లా సాయిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఎంత ఇది చూపించి మాస్టర్ గారికి ఇటువంటి అనుభవాన్ని ఇచ్చి ఆయన దగ్గర ప్రసాదము ఆశ్రయం ఇవన్నీ ఎవరి వల్ల కలిగాయి? సాయినాథుని యొక్క అనుగ్రహం వల్ల. అందుకని అంటున్నారు, బస్ ఎక్కి అన్నీ అంచనా వేసుకుంటే అప్పుడు కానీ గుర్తు రాలేదంట. అప్పుడు ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలని కూడా గుర్తుకు రాలేదు. ఎప్పటికైనా మానవనైజమే. భగవంతుడు ఎంత నిర్హేతుకంగా ఇంతటి మహాభాగ్యం ప్రసాదించినా దానిపై వ్యామోహంలో దాన్ని ప్రసాదించే భగవంతుని ప్రేమను దాతృత్వాన్ని గుర్తించడు. ఇంకా ఏమైనా ఉంటే అది మన ఘనత అని తనంతటి వాడు లేడని విర్రబీగుతాడు. వాడు పీల్చినేందుకు గాలి, త్రాగేందుకు నీరు మొదలగువి ఎవరిచ్చారో కించెత్తు కూడా స్మరించడు సరికదా. తనకి ఇంకేమీ ఇవ్వలేదని భగవంతుడిపై నిష్ఠూరాలాడతాడు. అంతసేపటికి కానీ మరలా నా బుద్ధి సరి అయిన షిరిడీ చేరే మార్గం పట్టలేదు. అంటే మాస్టర్ గారు షిరిడీ వెళ్తూ కదా ఈ దర్శనానికి వచ్చింది, అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, అంతసేపటికి కానీ మరలా నా బుద్ధి సరి అయిన షిరిడీ చేరే మార్గం పట్టలేదు. అప్పటికైనా పట్టిందంటే అది కూడా వారి అనుగ్రహ ఫలితమేనని, మానవ నైజానికి ఇది సహజం కాదేమోనని అనిపించింది అంటున్నారు. ఇది మాస్టర్ గారు రాకాడి బాబాని దర్శించినప్పుడు జరిగిన సంఘటనని మన కోసం అందించిందనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు పిచ్చి పట్టినట్టు చదువుకునేవాడిని, నిద్రలేస్తే పొద్దున్న లేచి పెట్టుకుని కూర్చుంటే చదువుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే ఆయన అక్కడ పొగుడుతూ ఉంటే ఇది మనలే పొగిడారేమో అన్నంత ఆనందం కలుగుతూ ఉండేది. ఇది నీ స్థానమని నువ్వు గుర్తించాలని చెప్పినప్పుడు కానీ, అంటే మాస్టర్ గారంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి ఆయన ఒంగోలులో ఉన్నారంట, బాబా గురించి చెప్పారంట, పుస్తకాలు రాశారంట అని మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకి అనుభవాలు తెలుసుకున్నప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయంట, ఉద్యోగాలు వచ్చాయంట, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగుపడి ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మో అసలు ఆయన మహాత్ములే ఆయన దగ్గరికి వచ్చారు, లేకపోతే ఇంతమంది అవధూతలు ఆయన ఇంతగా కీర్తించారు. మనం బాబా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో మాస్టర్ గారి దగ్గరికి ఎంతమంది అవధూతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కర్నూలు అవధూత, కడప అవధూత, అక్కడ అవధూత, ఇక్కడ అవధూత, ఎవరు చూసినా కానీ మాస్టర్ గారిని ఆయనకేమయ్యా ఆయన మహారాజు అని. అట్లానే మనం లీలామృతంలో కూడా చూస్తాం, తత్స్వామి ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లోనే కదా ఉన్నది అని ఇట్లా చెప్తూ ఉన్నా కానీ ఆయన మాత్రం చిన్న మామూలుగా కాలేజ్ లెక్చరర్ లాగా, అది కూడా రిటైర్ అయిపోయి లేకపోతే ఐఏఎస్ వచ్చేసి వదిలేసిన మనకేమో ఇలాంటి మాటలే తెలుస్తుంటాయి. కానీ మహాత్ములు నిజంగా ఆయన ఎంత సేవ చేశారు మన కోసం ఈ సాంప్రదాయాన్ని అందించి. మనం భావభక్తిలో ఉండటం వేరు, కానీ జీవితంగా దాన్ని మార్చుకోవడం వేరు. ఇది కనుక మనకి మాస్టర్ లాంటి వాళ్ళతో తెలియకపోతే గురువారం గుడికి వెళ్తే మనకి సరిపోతుంది అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలే అనిపిస్తుంది. అంతే తప్పించి ఇది ఒక జీవన మార్గం అని ఆయన యొక్క అనుగ్రహం పొంది మన జీవితాన్ని ఉన్న కష్టాలు తొలగించుకుంటూ ఇంతకంటే ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి కూడా మనకి అవకాశం. ఆయన జీవితం అంతా మనలాంటి వాళ్ళ కోసమే ఆయన అటువంటి స్వార్థం లేకుండా త్యాగం చేశారని చూస్తే మనం అసలు ఊహ కూడా అందదనమాట ఆయన చేసిన సేవ. ఇంతమంది మనలాంటి వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని ఆయన ఇలాంటి సన్మార్గంలోకి తీసుకోవడానికి ఆయన పడిన తపన, విజ్ఞానపరంగా కానివ్వండి, అందించిన గ్రంథాలు ఊరికే ఏదో లీలల్లాగా కథల్లాగా చూడడం కాకుండా ఇప్పటి వరకు బాపారీలకు ఎవరు ఇవ్వనటువంటి వివరణ ఇచ్చి, తర్వాత ఆయన ఆంతర్యం, తన అంతరార్థం ఏంటి ఆ బోధకి అని తెలియజేయటం, మళ్ళీ ఈ సమన్వయం. వాళ్ళ మాస్టర్ గారు అంటే ఏంటి గొప్ప అంటే ఇటు ఆధునిక విజ్ఞానానికి, ఇప్పుడు చెప్పే సైన్స్కి, వాళ్ళకి, తర్వాత ఆధ్యాత్మికత ఎలా సమన్వయం చేస్తుంది, వాళ్ళు ఎందుకు దాన్ని ఆధ్యాత్మికతను ఒప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ లోట్లు ఏంటి, తర్వాత ఆనంద స్థితి అనేది నిజంగా ఎలా ఉంటుంది, సైన్స్ ఎలా చెప్తుంది, ఇటువంటి సమన్వయం. ఊరికి ఏదో చెప్పారు, 4 శ్లోకాలు చదివారు, కథలు చెప్పారు కాదు. ఆధ్యాత్మికత అంటే జీవితానికి ఎందుకు అవసరం, ప్రతి ఒక్కళ్ళకి కూడా అది తప్పితే దిక్కులేదు. ఎందుకని అంటే నువ్వు ఆనందం కోసం కదా జీవించేది, ఆనందం కోసం ఇచ్చినప్పుడు ఇది ఒకటే మార్గం. నువ్వు రాత్రిపూట ఏ ఖర్చు పెట్టుకొని ఏం తిని మనం నిద్రలో సుఖం పొందుతున్నావు, నిద్రలో ఎందుకు ఆ స్థితి లభిస్తుంది, మెలకులో నీకు ఎందుకు రావట్లేదు అనే ఆలోచన కలిగించే వాళ్ళు ఎవరు మనకి?
అట్లా ఆయన చేసినటువంటి ఈ సేవ అంతా కూడా మనం ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మాస్టర్ గారు మనం లీలామృతం ఒకసారి చదివేసి చాలే అనుకుంటూ ఉంటాం. మాస్టర్ గారు ఒకసారి అన్నారట, మొదటిసారిగా మా లీలామృతం అది ప్రింట్ అయినప్పుడు మాస్టర్ గారు మొదట తన కోసం నన్ను రాసుకున్నారు కదా, నేను రాసిన సాయి చరిత్ర ముద్రణ పూర్తయిందని జాబ్ వచ్చింది. 10-15 రోజుల్లో ముందు 50 లేక 100 ప్రతులు వస్తాయి. 575 పుటలు, 6 చిత్రపటాలు ఉంటాయి. అప్పుడు వెల 12 రూపాయలు మా ఫస్ట్ సారి బుక్కి. ఇంతకాలానికి నా జీవితాశయాన్ని బాబా పూర్తి చేయించారు. ఆ పుస్తకమే నా ప్రాణం, నా శాశ్వత రూపం. మనం గ్రంథం అనుకుంటున్నాం, ఏమి చదివితే మంచిదంట కాబట్టి చదువుతున్నాం, కానీ ఆయన రూపమే అదే అంటున్నారు, అక్షర రూపం, సాయినాథుడి యొక్క అక్షర రూపం. అది నిజానికి అందులో ఉంది సాయి కదా, కానీ ఇక్కడ అభేద్యం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆ పుస్తకమే నా ప్రాణం, నా శాశ్వత రూపం. అందులో బాబా కదా ఉన్నది, కానీ నా శాశ్వత రూపం అంటున్నారు. అని నేనుగా చేయాలనుకున్న పని అయిపోయింది. ఏంటి, ఆ గ్రంథం ప్రింట్ అవ్వటంలోనే ఆయన చేయాలనుకున్న పని అంతా అయిపోయిందట. అంటే ఆయన అవతార కార్యంలాగా అందించారు మనకి. అంతటి దాన్ని మనం వినియోగించుకొని మన శ్రేయస్సుని చేకూర్చుకుంటామా లేదా అనేది మన చేతిలో ఉంది. నేను చేయాలనుకున్న పని అయిపోయింది, ఇంకా ఆయన ఏమి చేయించాలనుకుంటే అవి చేయించుకుంటారు అన్నారు మాస్టర్ గారు. అంటే లీలాంబతో ఆయన అక్షర రూపం, ఆయన శాశ్వత రూపం. సన్నిధిలో కూడా అదే మాట అంటారు, మీ స్థానం అని మీరున్న చోటు అంటారు. అంటే మీరు ఎక్కడ స్మరిస్తే అక్కడే ఉన్నాను అని. అది మాస్టర్ గారి గురించి. ఇవాళ మాస్టర్ గారి బర్త్డే సందర్భంగా కొంచెంసేపు ఆయన స్మరించుకుందాము అని ఈ మన ప్రయత్నం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. ఆశా హారత్ చేసేద్దాం డైరెక్ట్గా.